గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ములుగు జిల్లా కొంత అతలకుతలమవుతున్నటువంటి పరిస్థితి. గ్రామాలు కూడా రాకపోకలు బంద్ అవుతున్నటువంటి పరిస్థితి. బ్రిడ్జి కూలిపోయిన తర్వాత బోట్లో నుండి వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. రోడ్డు మీదనే కొట్టుకపోయారు మా అమ్మ మా నాన్న. కుటుంబం కూలిపోయినందున చిన్న బిల్లం అయిపోయినట్టు. ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా పనుల్ని పరిశీలిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది. ఎంతెత్తు నుంచి వరద సార్ తాడి చెట్టు ఎంత ఎత్తు ఉంటుంది సార్? ఆ తాడి చెట్టు ఎత్తు ప్రభుత్వం గారు మమ్మల్ని ఎత్తైన ప్రదేశం తీసుకుపోయి అధికారులు అప్రమత్తం అవుతున్నారు. సీజన్ మొత్తం అప్రమత్తంగానే ఉంటాము. అవేర్నెస్ కల్పించాం. బోట్ ఉంటుంది, బడ్జించి బస్సులు ఖచ్చితంగా వాడుకోండి. ప్రస్తుత పరిస్థితుల మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందిస్తుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ములుగు జిల్లా కొంత అతలకుతలమవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా ఒకే రోజు 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ములుగు జిల్లాలోని పలు గ్రామాలు కూడా రాకపోకలు బంద్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం దొడ్ల అలాగే ఇక్కడ కొండాయి గ్రామానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఈ వర్షాల వల్ల ఇక్కడ దొడ్ల కొండాయితో పాటు కూడా రాకపోకలు బంద్ కావడంతో ప్రస్తుతానికి కొండ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ లేకపోవడం కూడా అనేక ఇబ్బందులకు దారితీస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఇదే జంపన్న వాగు పొంగి పొరలంతో 9 మంది కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఈసారి మాత్రం అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు అన్నటువంటి కోణంలో కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. మరి చర్యలు తీసుకున్నారా లేకపోతే అలాగే వదిలేశారా? మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మరి వీళ్ళ రాకపోకలకు కానీ కమ్యూనికేషన్కి కానీ ఎట్లాంటి ఈ పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి దొడ్ల కొండాయి మధ్య ఉన్నటువంటి బ్రిడ్జ్ కూలిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందిస్తుంది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు వర్షాలు పడినా కానీ అక్కడ ఉన్నటువంటి గూడెం వాసులు మాత్రం ఆందోళన చెందుతుంటారు. ఒకవైపు సీజనల్ వ్యాధులే కాకుండా కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల తేమతోటి కూడా అనేక ఇబ్బందులు ఉండడం కాకుండా ఇక్కడ రోడ్లపై కూడా నీరు నిల్వ ఉండడము అలాగే రాకపోకలు బంద్ కావడము కూడా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు అంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితులు కూడా ఎన్నో చూసాము. దీనివల్ల ప్రస్తుతానికైతే గిరిజన గూడెం వాసులు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వచ్చినటువంటి పరిస్థితులు దొడ్ల కొండాయి గ్రామాల నుండి ఇక్కడ రాకపోకలు బంద్ కావడంతో ఇక్కడ ఒక 5 గ్రామాలు మాత్రం ఈ బ్రిడ్జ్ అటువైపే ఉన్నాయి. ఈ బ్రిడ్జ్కి సంబంధించి ఒక్కసారి నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. 2015లో కూడా ఈ బ్రిడ్జిని కూడా 5 కోట్ల రూపాయలతోటి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ దీన్ని ప్రారంభోత్సవం చేసింది. 2023లో వచ్చినటువంటి వరదలకు మొత్తం బ్రిడ్జ్ మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి చూస్తుంటే ఎంత భారీ వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ కూలిపోయిందనేది కుంగిపోయిందనేటువంటి పరిస్థితులు చూస్తున్నాము. మనం చూస్తున్నది మాత్రం జంపన్న వాగు. ఈ జంపన్న వాగు ఒక్కసారి ఉధృతంగా ప్రవహించిందంటే అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా గతంలో 2015లో కూడా ప్రారంభమైంది. 5 కోట్ల రూపాయలతోటి ప్రారంభం ఇచ్చారు కానీ అది ఎక్కువ రోజులు నిలవలేదు. అంటే కనీసం ఒక 8 సంవత్సరాల్లోనే ఇది మొత్తం పూర్తిగా బ్రిడ్జ్ మనం చూస్తున్నాము. ఇది పూర్తిగా కూలిపోవడంతో రాకపోకలు కూడా మొత్తం బంద్ అయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులలో కూడా అవతలి గ్రామానికి యువతలి గ్రామాలకు కూడా మొత్తం రాకపోకలు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చూడొచ్చు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ను నిర్మించేటువంటి పనిలో ఉన్నది. ఇది ప్రస్తుతానికైతే ప్రారంభ దశలోనే ఉన్నాయి. కానీ ఈ బ్రిడ్జి ఎప్పుడు నిర్మిస్తారన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనీసం మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు నిర్మితం అవుతుందా లేదన్నటువంటి కోణంలో కూడా చూద్దాం. ప్రస్తుతానికి ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇంతటి ఇబ్బందికర పరిస్థితులు మొత్తం రావడగా అంటే ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మనం చూస్తున్నాం. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఎఫ్ బృందాలు కూడా వీళ్ళను తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామ పంచాయతీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉండి రెస్క్యూ
రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా సిగ్నల్ సమస్య ఇక్కడ వీళ్ళను పట్టి పీడిస్తుంది. అక్కడ అవతల వైపు టవర్లు లేకపోవడము, సిగ్నల్ లేకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోయినసారి కూడా గత ఏడాది అంటే వచ్చినటువంటి భారీ వర్షాలకు ఇక్కడ ఈ జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ దెబ్బతినడంతో వాళ్ళు బయటికి ఇటు రాలేక లోపల గూడాలు కూడా మునిగిపోవడంతో ఈ జంపన్న వాగులోనే కనీసం 9 మంది కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు అక్కడికి మృతదేహాలు కూడా లభ్యం కానటువంటి పరిస్థితి. ఆ కుటుంబాల ఆవేదన మాత్రం అంతా ఇంత కాదు. ఇవన్నీటువంటి పరిస్థితులు కూడా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అది పునరావృతం అయ్యేటువంటి ప్రమాదాలు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఈ బ్రిడ్జ్ మాత్రం ఈ వర్షాకాలంలో పునర్నిర్మాణం అయ్యేటువంటి పరిస్థితి లేదు. వాగులు ఉంటే తప్ప, వాగులు వస్తే మాత్రం ఇక్కడ బోట్ల ద్వారానే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ శాశ్వతమైనటువంటి బోట్లు లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిత్యావసర సరుకులు కానీ లేకపోతే ఏమన్నా ఇబ్బందికరంగా అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటికి వెళ్ళాలంటే కూడా అనేక ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి శాశ్వతంగా బోట్లు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ సిస్టమ్ను కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిదీ కూడా ఎందుకంటే గ్లోబల్ వరల్డ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచంలో ఏ మారుమూలకి వెళ్ళినా కానీ సిగ్నల్ అనేది సెల్ ఫోన్ సౌకర్యం ఉంటున్నటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ కనీసం సిగ్నల్ లేకపోవడం వల్ల సెల్ ఫోన్లు ఉండి కూడా ఇక్కడ సమాచారం అందించలేక అనేక ఇబ్బందులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొండాయి అలాగే దొడ్ల అక్కడ ఉన్నటువంటి మిగిలిన మల్యాల గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. ప్రస్తుతానికైతే అక్కడ బోట్లలో కూడా ఒక్కొక్కరిని ఇటు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ ఉండి పూర్తిగా వాళ్ళకు కొంత కమ్యూనికేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంటే ఇటువైపు నుంచి కూడా అధికారులు కూడా కొంత సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు సైడ్ కూడా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే ఇది మనకు కింది అంటే నీళ్లు లేనప్పుడు కింది నుండి వెళ్తున్నటువంటి ప్రాంతం. కానీ వరదగా నీరు రావడంతో ఎక్కువగా ఈ డిఆర్ఎఫ్ సంబంధించి రెస్క్యూ టీంలు మాత్రం ఇక్కడ బోట్ల ద్వారా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ శాశ్వతంగా కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఒక బృందం మాత్రం ఎప్పటికీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి గూడెం వాసులు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు ఇక్కడ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లు అలాగే ఎల్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎట్లాంటి సహాయక చర్యలు చేస్తున్నాయనేది వాళ్ళను కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ బ్రిడ్జ్ దాటితే మాత్రం ఇక్కడ దొడ్ల, కొండాయి అలాగే మల్యాల, గోవిందరాజులపేట ఈ గ్రామాలన్నీ కూడా అటువైపు ఉంటాయి. ప్రస్తుతానికి ఆ బోట్లో కూడా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థితిగతులు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం దొడ్ల, కొండాయి వెళ్ళేటువంటి ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఈ బ్రిడ్జ్ కూలిపోయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి 5 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా ప్రస్తుతానికి ఆ పనుల్ని పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలు ఏమేమి అవసరం ఉంటాయి అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించుకుంటూ తక్షణ చర్యల మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ పెడుతున్నటువంటి పరిస్థితి. ఎట్లాంటి పనుల్ని వారు పరిశీలిస్తున్నారు, ప్రస్తుతానికి ఏ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో బోట్లు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ మొత్తం కూలిపోవడంతో ఆ బోట్ల సహాయంతో అవతల వైపు ఉన్నటువంటి 5 గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ బ్రిడ్జ్ కూలిపోయిన తర్వాత బోట్లో నుండి వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం బోట్లో తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుండి అవతలి పక్కకు వెళ్ళడానికి కూడా ఇట్లాంటి లైవ్ బోట్లు కూడా ఇన్స్టెంట్గా తెప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈ బ్రిడ్జ్ ఉంటే తప్ప ఇక్కడ పనుల్ని పూర్తిగా గ్రామాలకు రాకపోకలు ఉండేటువంటి పరిస్థితి కాబట్టి మనం ప్రస్తుతానికైతే విషయం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఏఎస్పీ శివం ఉపాధ్యాయ గారు ఉన్నారు. పనుల్ని పరిశీలించిన తర్వాత వారు గమనించినటువంటి అంశాలేంటి, ఇక్కడ ఉన్నటువంటి 5 గ్రామాల వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక్కసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈ గ్రామాలకు సంబంధించి కూడా కొంత ఇబ్బంది, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ పూర్తి అయితే తప్ప వాళ్ళకు కొంత ఇబ్బందిగా బయటపడేటువంటి పరిస్థితి లేదు. మీరు గమనించినటువంటి అంశాలు ఉన్నాయి సార్? ఇప్పుడు కొన్ని రోజుల నుంచి చాలా వర్షం పడుతుంది. మన ఏటూరు నగరంలో ప్రత్యేకంగా వెంకటాపురం, ఏటూరు నగరం, మంగాపేట ఈ కొన్ని ప్రాంతంలో చాలా ఎక్కువ వర్షం పడింది. ఒక నైట్లో కూడా 25 సెంటీమీటర్ విదిన్ 12-14 అవర్స్ వర్షం పడింది. ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగాలేదు. సో ఫర్ దాట్ మన పోలీస్ వాళ్ళు అలాంగ్ విత్ రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కొన్ని అరేంజ్మెంట్స్ తీసుకున్నాము. ఇప్పుడు మన దగ్గర మీరు చూసుకోవచ్చు, అక్కడ డిఆర్ఎఫ్ నుంచి ఒక బోట్ వచ్చింది. బోట్ ఆపరేటర్స్ కూడా ఉన్నారు అండ్ లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. చాలామంది అక్కడ అక్కడ నుంచి కొండై నుంచి దొడ్ల లేదా దొడ్ల నుంచి కొండై అక్కడ వెళ్తున్నారు. తర్వాత మన ఫిషర్మెన్ కూడా
ఒక బోట్ తీసుకువస్తున్నారు ఇప్పుడు, అది కూడా వస్తుంది. నెక్స్ట్ మన దగ్గర రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా రెడీ ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ వర్షం పడితే వీ విల్ హ్యావ్ టు రీహాబిలిటేట్ ది విలేజర్స్. ఒక చిన్న ప్రార్థన ఉంది అందరితో, ప్లీజ్ బీ అలర్ట్, ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అండ్ ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా వర్షం, చాలా ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది. సో అప్పుడు కష్టం, చాలా ఇబ్బంది అవుతుంది. సో బీ అలర్ట్, పోలీస్తో కాంటాక్ట్లో ఉండాలి. అండ్ ఎప్పుడైనా ఎక్కువ వర్షం అయితే వీ హ్యావ్ టు షిఫ్ట్ దెమ్ టు హై ప్లేసెస్. సో థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కంటిన్యూగా వర్షాలు కంటిన్యూగా పడితే వాళ్ళ కొంత హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయాలు కూడా కొన్ని చూడాల్సింది, ఎందుకంటే సీజనల్ డిసీజ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి మన ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా తీసుకుంటున్నారు సార్? ఫర్ దాట్ మన దగ్గర బోట్ ఉంది. సో ఎప్పుడైనా ఇలాంటి అవసరం ఇది అయితే, సిచ్యుయేషన్ అయితే మన బోట్ యూస్ చేస్తే త్వరగా మెడికల్ సర్వీసెస్ అక్కడ వీ విల్ బీ ఏబుల్ టు రీచ్ దేర్ ఇన్ క్విక్ టైమ్. So this is our priority, especially pregnant women or elderly and aged people who are not well. For them it is our topmost priority. సార్ ఇప్పుడు ఇక్కడ సిగ్నల్స్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా సిగ్నల్ లేకపోవడం వల్ల కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కూడా మీరు ఏమైనా ఇన్స్టెంట్గా అట్లాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్ వాళ్ళకి? అంటే ఇన్ఫర్మేషన్ చేరుకోవడానికి మన దగ్గర టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తాం, కాల్ చేయాలనుకుంటే కొన్ని కనెక్ట్ కావు, అట్లాంటప్పుడు మీరు ఏమన్నా? మన పోలీస్ వాళ్ళు కూడా అక్కడ వెళ్తున్నారు. అండ్ అక్కడ మన దగ్గర కమ్యూనికేషన్ సెట్స్ ఉన్నాయి, అది యూస్ చేస్తాం. సో నో ప్రాబ్లం ఇన్ దట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు హెల్త్కి సంబంధించి కూడా. అలాగే ఎందుకంటే ముఖ్యంగా మనకు కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది కొద్దిగా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ కొంతమంది పోలీసు వాళ్ళను అక్కడ ఉంచిన తర్వాత ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని సెట్స్ ఏవైతే ఉంటాయో, ఆ కమ్యూనికేషన్ సెట్స్ ఉంటాయి, ఆ సెట్ల ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నామని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇట్లాంటి ఇనిషియేషన్ తీసుకోవడానికి కూడా ఉన్నది, కానీ ఒక శాశ్వత ప్రాతిపదికన పనులు జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి సహాయక చర్యలు చేయడానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా కొద్దిగా ముందు వచ్చి సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులు కూడా రెస్క్యూ బృందాలని అలర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరికీ చెప్తున్న నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడ గ్రామాల ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఏమైనా మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మనతో ఉన్నారు. ఒక్కసారి రఘు గారితో మనం మాట్లాడదాం. ఇప్పటివరకు మీరు చూస్తున్నారు కదా, దాదాపు ఈ రోడ్లు అంటే ఈ బ్రిడ్జ్ వాటర్ రావడం వల్ల కూడా అనేక గ్రామాలకు కూడా ఇబ్బందులు, మీరు ఎదుర్కొంటున్నటువంటి అంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మీరు ఏమేమి గమనించారు, మీరు అధికారులకు కానీ ఇంకేం సూచించదలుచుకున్నారు ఇవన్నీ? అయితే మేము ప్రతి వర్షాకాలం కూడా ముందస్తు చర్యగా ఇటు ఊరట్టం నుండి కొండాయి వరకు ఆ రోడ్డును కూడా కంకరతోని, మొరంతోని, 20 mm నింపి ఆ రోడ్డును కూడా ముందు ఈ వర్షాకాలంలో ఈ రోడ్డును కొట్టుకపోతుంది అనే ఆలోచనతో దాన్ని కూడా ఎప్పటికప్పుడు మరమ్మతు చేసేసి ఈ వర్షాకాలం టైంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎంపీడీఓ డిపార్ట్మెంట్ కానీ, ఇటు పోలీస్ శాఖ వారికి కానీ, ఈ రిస్క్ టీం వారికి కానీ, అదే అగ్నిమాపక వాళ్ళకి సిబ్బందికి కానీ, టోటల్గా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వర్షాలు వస్తాయనే వాతావరణ హెచ్చరిక సాయంతో కానీ, ఆ న్యూస్ విన్న తర్వాత కానీ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న బృందాలను అలర్ట్ చేసుకుంటూ, అదేవిధంగా సీతక్క గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల పార్టీ నాయకత్వం టోటల్గా అన్ని గ్రామాలలో ఉన్న ఆ నాయకత్వాన్ని అలర్ట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ఇటు బన్నజ్బంధం కానీ, ఇటు చల్పా కానీ, అల్లవారు గన్పూర్ కానీ, ఏటు నాగరం కానీ, ఎందుకంటే వరద రావడం వల్ల జంపనావు దగ్గర ఇటు కరకట్టకు, అదేవిధంగా ఇటు మన కొండాయి సంబంధించిన కార్యకర్తలను అలర్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అధికారులతోని టచ్లో ఉండుకుంటూ అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎవరికి ఏం కాకుండా చూసుకునే విధంగా మేము సహాయ చర్యలు అందిస్తాం. అదేవిధంగా 2023లో ఈ చాలా అకాల వర్షాల వల్ల ఈ బ్రిడ్జి కూలిపోయినప్పుడు 8 మంది ఇక్కడ కొండాయి గ్రామస్తులు చనిపోవడం జరిగింది. దాంట్లో కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సంవత్సరం పాటు ఉండే విధంగా వాళ్ళు తిండి, గాసం కానీ, అదే నిత్యావసరాల వస్తువులు కానీ ఆ సహాయ చర్యల్లో పూర్తి స్థాయిలో మేము సీతక్క గారితో పాల్గొన్నాము. అదేవిధంగా ఫస్ట్ సీతక్క గారు మంత్రి కాగానే 9 కోట్లతోని దీన్ని శాంక్షన్ మంజూరు చేసింది. మళ్ళీ ఆ ఇంజనీరింగ్ అధికారులతోని ఎస్టిమేషన్ చేయిస్తే దీనికి సరిపోవడం లేదు కనుక మళ్ళీ రీఎస్టిమేషన్ చేయించి మంత్రి మండలితో అందరితోని మాట్లాడి 16,50,00,000 రూపాయలతోని ఈ బ్రిడ్జిని మంజూరు చేయించి వెంటనే పనులు ముమ్మరంగా చేసే విధంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు
వాళ్ళు ఈ వాగు వచ్చినప్పుడే పని ఆగుతుంది. వర్షం పడ్డప్పుడు కూడా పని నడుస్తుంది కంటిన్యూగా. అన్ని ఫిల్లర్లు పోసింది కనబడుతున్నాయి మనకు ఫిల్లర్లు. ఇవన్నీ అన్నిటిని కూడా పనులు కూడా సక్రమంగా నడుస్తున్నాయి. వచ్చే మన మేడారం జాతరకు సమ్మక్క సారల దైవానికి ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని ఓపెన్ చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు ఈ వర్షాకాలం టైంలో ప్రజలతోనే మేము ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నిత్యం ప్రజలకు అందిస్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, ఇక్కడ మనం గమనించవచ్చు, ఒకసారి మనం చూడొచ్చు పనులన్నీ మాత్రం పూర్తవుతున్నాయి, కొద్దిగా ప్రారంభమైనాయి. కానీ వర్షాలు వచ్చిన వల్లనే పనులకు కొంత అంతరాయం కలిగిందని చెప్పి అంటున్నారు. మొన్నట జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బ్రిడ్జ్ ప్రతిపాదన కూడా వచ్చింది. 9.5 అంటే 9.5 కోట్లు ఫస్ట్ ఎస్టిమేషన్ జరిగింది. కానీ ఇక్కడ ఇంజనీర్లతో సమీక్ష జరిపిన తర్వాత 16.5 కోట్లు అంచనా వ్యయంతో కూడా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పనులు ప్రారంభమవుతున్నాయని చెప్పి అంటున్నారు. ఈ పనులు ప్రారంభమైతే ఇక్కడ ఉన్నటువంటి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి కొండాయి అలాగే దొడ్ల గ్రామాలకు మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మల్యాల అలాగే గోవిందరాజులపేట ప్రాంతాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కూడా ఇక్కడ లైవ్ బోట్లు కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళను కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కొండాయి దొడ్ల అలాగే మల్యాల గోవిందరాజులపేట గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏందో ఒకసారి చూద్దాం. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మనం బోట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం కూడా కొన్ని సహాయక చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా మనం కూడా ఒక్కసారి అక్కడి పరిస్థితులను కూడా గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి ఈ బోట్లో వెళ్తున్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే లైవ్ బోట్లో వెళ్తున్నప్పుడు అంటే ప్రతి ఇక్కడ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడానికి కూడా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో కూడా అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఇంతకుముందు ఏఎస్పీ గారు కూడా వచ్చి ఇక్కడ పరిస్థితులను మొత్తం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ లైవ్ బోట్లలో వెళ్ళేటువంటి పరిస్థితులలో, ఎందుకంటే ఇవి ఒక శాశ్వతంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి కోణంలో కూడా కొన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రవాహము ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో, ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు జంపన్న వాగులో మనం ప్రయాణిస్తున్నాము. ఈ జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తే మాత్రం పైన కట్ట వరకు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో కూడా గతంలో కూడా ఉధృతంగా ప్రవహించింది. 2023లో వచ్చినటువంటి వరదలకు కూడా ఈ బ్రిడ్జ్ ఇబ్బందికర పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ బ్రిడ్జ్ని కనుక చూస్తుంటే ఎట్లా కూలిపోయింది అనేది కూడా మనకు కనిపిస్తుంది. మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం బ్రిడ్జ్లో ఉన్నటువంటి సగ భాగం అది కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. కనీసం ఇక్కడ చూస్తుంటే మాత్రం ఇది అంచనా వ్యయాన్ని అప్పుడు అంచనా వ్యయాన్ని వేయడంలో కొంత అక్కడ ఇబ్బందికర పరిస్థితులే. అంటే అంచనా వ్యయాన్ని పూర్తిగా వేయలేకపోయినరు. కానీ ఒక పర్ఫెక్ట్ ప్రణాళికతో వేస్తే మాత్రం ఈ డబ్బులన్నీ కూడా వృధా కాకుండా ఉండేది. ఇక్కడ 2023 కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఒక స్ట్రాటజికల్గా కూడా ఈ బోటు నడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పినట్టయితే వరద ఉధృతి ఇంకా కొంత తక్కువనే ఉన్నట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. వరద ఉధృతి ఉంటే దాదాపు ఇంకా చాలా పైనుంచెలు వేస్తూ ఉంటుంది. ఆ ఫోర్స్కు మాత్రం అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ముందుగా వెళ్ళి డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటూ కూడా ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. అటువైపు పోలీసు వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళను అక్కడ అప్రమత్తంగా ఉంచినటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇక్కడ ఈ అంతా దాదాపు చాలా జంపన భాగంలో చాలా పెద్ద బ్రిడ్జ్. ఇప్పుడు ఉన్నటువంటి అంచనా వ్యయాన్ని కూడా ఎక్కువగా అంటే 5 కోట్లు సరిపోలేదు, 9.5 కోట్లు కూడా ఇక్కడ కేటాయించారు. అవి కూడా సరిపోవని చెప్పన్నారు. ఎందుకంటే మళ్ళీ ఒకసారి నిర్మించినటువంటి బ్రిడ్జ్ కూలిపోకుండా ఉండాలంటే, గట్టిగా ఉండాలంటే కూడా ఒక శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు మనము అవతల గట్టు అంటే కొండాయి అలాగే దొడ్ల ప్రాంతానికి వెళ్ళేటువంటి గట్టుకు చేరుకుంటున్నాము. ఇక్కడ మామూలు బోట్లో అయితే మరపడవలను అయితే వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే కొంత స్ట్రాటజికల్గా కూడా ఇక్కడ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాటు పడవలలో వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎట్లాంటి రెస్క్యూ ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా ఉన్నారు. ఒక్కసారి మనం వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్న నుండి కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయంటేనే సీజనల్ డిసీజులతో పాటు అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. వీళ్ళు ఎట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు? నమస్తే సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 5 గ్రామాలకు రాకపోకలు నిలుస్తున్నటువంటి సమయంలో ఇక్కడ మీరు గతంలో కూడా చూస్తుంటారు, లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంటుంది సార్ పరిస్థితి? ఇప్పుడు ప్రివెంటివ్ మెజర్స్ మీరు ఏమేమి తీసుకుంటున్నారు? సో నిన్న మన వరంగల్ మనం సీతక్క గారు తీసుకున్నటువంటి రివ్యూ మీటింగ్లో భాగంగా ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా ఇక్కడ బోట్ ఒకటి మా డిపార్ట్మెంట్ తరఫున పెట్టడం జరిగింది. సో 2023లో వచ్చినటువంటి వరదల సందర్భంలో ఈ అప్స్ట్రీమ్లో అంటే ఈ ఈ దొడ్లబాగు దగ్గర ఉన్నటువంటి అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి విలేజెస్కు రోడ్డు కట్ అయిపోయింది. సో అందులో భాగంగా వాళ్ళకు ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏం లేకుండా అయిపోయింది.
సో అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి ఈ విలేజెస్ మల్లెల కానీ దొడ్ల కానీ ఆ తర్వాత కొండయ్య కానీ ఇంకా పైన ఉన్నటువంటి ఇంకా విలేజెస్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే ఏమన్నా లాంగ్ డిసీజెస్తో బాధపడే వాళ్ళని కానీ ఎమర్జెన్సీ పర్పస్లో షిఫ్ట్ చేయడం కోసం సో మన ములుగు కలెక్టర్ గారి ఆదేశానుసారం మన వెహికల్ని ఇక్కడ బోట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా దానికి అనుగుణంగా వాడుకొని వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు ఇవి బోట్లు అంటే ఇప్పుడు ఈ వరద ఉధృతి చూస్తున్నాం, ఇంకా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరి ఒక 2-3 రోజులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఏంటంటే వర్షాకాలం సీజనే కాబట్టి ఇప్పుడు ఈ సీజన్ అంతా మీరు అప్రమత్తంగానే ఉంటారా సార్? ఇదంతా సీజన్ మొత్తం అప్రమత్తంగానే ఉంటాము. బట్ ఈ ఫ్లడ్ యొక్క మూమెంట్ని బట్టి మా వెహికల్ ఇక్కడ అంటే మా బోట్ ఇక్కడ ప్లేస్ చేయవద్దని చెప్పి కలెక్టర్ గారు చెప్తారు. వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము బోట్ పెట్టేస్తాము. వరద తక్కువ ఉంటే బోట్ అవసరం లేకుండా ఉంటుంది. వరద ఎక్కువ ఉంటే మా బోట్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది. మా టీంతో పాటు బోట్ కూడా వచ్చేస్తుంది. దీంతోపాటు ఇంకా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని ప్లేసెస్లో కూడా ఈ రోడ్ బ్రిడ్జ్ ప్లేసెస్లో కూడా బోట్ పెట్టేశారు. ఇప్పుడు ఒక 5 గ్రామాలు ఇటువైపు ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా సార్, మరి బోటు సామర్థ్యం ఎంత, ఎన్ని బోట్లు అవసరం ఉంటుంది? ఇప్పుడు ఈ ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే ఎట్లా ఉండబోతుంది, దీని సామర్థ్యం ఎంత సార్? ఇది 6 మెంబర్స్ ప్లస్ 2 రైడర్స్ వెళ్ళొచ్చు. దాంతోపాటు ఇంకా 2 బోట్లు వస్తున్నాయి అందువే, మేబీ షార్ట్ టైంలో రావచ్చు అవి కూడా. ఇది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పర్పస్గా అంటే అందరినీ డ్రాప్ చేయడం కోసం అంటే ఏం లేదు. ఇది ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్లో మాత్రమే వాడాలి. ఏమన్నా అదే ఇందా మీకు చెప్పినట్టు ఏమైనా లాంగ్ డిసీజెస్తో బాధపడే వాళ్ళు కానీ లేకపోతే ఏమైనా గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఇతరత్ర ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎరైజ్ అయితే మాత్రమే దానికోసం మాత్రమే స్పెసిఫిక్గా యూజ్ చేయాలి. ఇది వేరే కారణాల కోసం మాత్రం యూజ్ చేయకూడదు. మీరు ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి చూశారు కదా సార్, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నిత్యావసర సరుకులకు కూడా ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే మామూలుగా ఇక్కడ వాళ్ళు పంటలు పండించుకోవడం కానీ ఆ ఫుడ్కి సంబంధించి ఇవి ఉన్నాయా, లేకుంటే ఏమైనా రీహాబిలిటేషన్ సెంటర్లు కూడా ఏమైనా ప్లాన్ చేశారు ఇక్కడ? సో మా డిపార్ట్మెంట్ వర్క్ అయితే ఇది. బట్ కలెక్టర్ గారి సూచన ప్రకారం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఏం ల్యాప్సెస్ లేకుండా అన్ని ప్లేసెస్లో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టారు. అందరూ అలర్ట్గా ఉన్నారు. అక్కడ రెవెన్యూ వాళ్ళు కూడా అక్కడ విలేజ్లో ఉన్నారు. అందరూ అలర్ట్గా ఉన్నారు. మేము కూడా విలేజెస్తో మేము ఇంటరాక్ట్ అయ్యాము. వాళ్ళకి ఈ విషయం కూడా చెప్పొచ్చాము. ఇక్కడ బోట్ ఒకటి ఉంది, మీకు ఏమైనా ఎమర్జెన్సీ అయితే మా నంబర్ కూడా ఇచ్చేసాము వాళ్ళకు. మీకు ఎమర్జెన్సీ అయితే ఏమైనా బోట్ అవసరం ఉండేదంటే బోట్ ఇక్కడ ఉందని చెప్పి రావడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం సార్. ఓకే చెప్పండి సార్. మీరు మెయిన్గా వాళ్ళకైతే ప్రజెంట్ వాళ్ళకి అవేర్నెస్ అయితే కల్పించాము. ఈ వృద్ధి యొక్క అంచనా వేసుకుంటూ మీరు మెదలాలి. లో లైనింగ్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. కలెక్టర్ ఆదేశాల మేరకు వాళ్ళని వికెట్ చేయమన్నాం, వికెట్ చేస్తామని కూడా చెప్పారు వాళ్ళు. వాళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు వికెట్ చేయండి, రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళానని. వాళ్ళు కూడా కొంతమంది ఖాళీ చేశారు, కొంతమంది ఖాళీ చేసే దశలో ఉన్నారు. ఈ వరదను బట్టి వాళ్ళు కూడా మూమెంట్ అవుతా ఉన్నారు. దాంతోపాటు వాళ్ళకి మేము అవేర్నెస్ కల్పించాం. మాకు బోట్ ఉంటుంది, ఎమర్జెన్సీ బస్సులు ఖచ్చితంగా వాడుకోండి అని అవేర్నెస్ కల్పించాం. ఇక్కడ ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా కొంత ఫోన్ సిగ్నల్స్ కూడా లేవని చెప్తాను, అట్లా లీడ్ చేస్తారు సార్. బిఎస్ఎన్ఎల్ ఒకటి ఉంది, మిగతా నెట్వర్క్స్ ఏం లేవు. సో కలెక్టర్ గారు అదే శాటిలైట్ ఫోన్లు ఇచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి శాటిలైట్ ఫోన్లు ఇచ్చారు. దాంతో మిగతా యంత్రాంగం వాళ్ళతో కనెక్షన్ ఉంది, అది ఇబ్బంది లేదు. బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంటే మనకు కనెక్షన్ వస్తుంది. ఎయిర్టెల్ మిగతా సిమ్స్ అయితే కనెక్షన్ రాదు అంతే. ఇక్కడ 5 గ్రామాల ప్రజలకు సంబంధించి కూడా ముందస్తుగానే, ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఆ అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాటన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కలెక్టర్ గారు కూడా, జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహిస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లతోటి కూడా ములుగు సంబంధించినటువంటి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మంత్రి సీతక్క గారు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కలెక్టర్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో కూడా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేయాలని చెప్పి సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాటరు ఎక్కువగా ఉధృతున్నప్పుడు ఎట్లా ఉండాలి, ఇక్కడ లోతట్టు ప్రాంతాల వాళ్ళను కూడా రీహాబిలిటేషన్ సెంటర్లు కూడా కొన్ని ఏర్పాటు చేశారని చెప్పి అంటున్నారు. అక్కడికి వెళ్లాల్సిందిగా కొంతమంది ఇప్పటికే తరలించిన చెప్తున్నారు. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ మాత్రమే వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా, ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కొన్ని సిమ్లు కూడా, ఫోన్లు కూడా యాక్టివేట్ చేసి ఇక్కడ పెట్టారు. కాబట్టి ఏ సమస్యలు ఉన్నా వాళ్ళు చూసుకుంటారన్నటువంటి ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గ్రామాల్లోకి వెళ్దాం. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ సమస్యలు ఎట్లా ఉన్నాయా, లేకపోతే అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు సరిపోతాయా, సరిపోవట్లేదా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయా, మనం మరొకసారి లోపలికి వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కొండాయి అలాగే దొడ్ల, ఇక్కడ గోవిందరాజులపేట, మల్యాల ప్రాంతాల వాసుల్ని మనం కలిసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2023లో వచ్చినటువంటి వరదలకు తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయామని చెప్పి అంటున్నారు. వరద ఉధృతి వస్తుందన్నటువంటి భయమే తమకు ఒక అగమ్య గోచర పరిస్థితిని తలెత్తుతుందని చెప్పి అంటున్నారు. దాదాపు వరద వస్తే మాత్రం ఇంటి పైకప్పులే కొట్టుకుపోయే విధంగా, అంటే ఇక్కడ ఒక గ్రామం ఉందా లేదా అన్నట్టుగా బయట నుంచి చూసినా, హెలికాప్టర్ నుంచి చూసినా కానీ ఉందా లేదా అన్నటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అంటున్నారు. ఆ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. ప్రస్తుతానికి వలీ పాషా గారు ఉన్నారు. ఒకసారి మీ ఇంట్లో ఎవరెవరు ఏ సందర్భంలో కొట్టుకుపోయినారు ఇదంతా? అదే ఇక్కడ సురక్ష ప్రాంతానికి దాటే టైంలో వాళ్ళు ఇక్కడ
రోడ్డు మీదనే కొట్టుకపోయారు మా అమ్మ మా నాన్న మా మేనమామ అలాగే మా వాళ్ళు ఇంకో 4 మొత్తం 8 మంది కొట్టుకపోయారు. మీ కుటుంబ సభ్యులందరూ? మా కుటుంబ సభ్యులు మొత్తం. ఓకే ఓకే. ఇప్పుడు మరి వాళ్ళకు ఇప్పుడు అంటే ఆ కుటుంబ సభ్యులందరూ కోల్పోయిన తర్వాత మరి అప్పటి నుంచి ఏమైనా సహాయక చర్యలు ఇట్లా ఏం తీసుకుంటారు వీళ్ళు? ఇక చనిపోయిన వాళ్ళకు 5 లక్షలు ఇచ్చారు ప్రభుత్వం. ఇక అంతే. తర్వాత కొన్ని ఇక సామాన్లు అంటే అప్పుడు ఇచ్చారు అంతే. ఇక దాతలతో వచ్చినాయి. ఇక తర్వాతనైతే ఇక మరి మాకు ఇక ఎప్పుడు అంటే ఇక్కడ ఉంటే ఏ పరిస్థితి అయినా ఇంట్లోనే ఉంటుంది. మాకేమన్నా ప్రభుత్వం కానీ ఏదైనా గవర్నమెంట్గా ఇదంతా చేసి మాకు ఎక్కడైనా ఎత్తైన ప్రదేశానికి మాకు స్థలం చూపెట్టి ఇల్లు కట్టిస్తే ఏమన్నా మేము బతకగలుగుతాం ఇక్కడ. లేకపోతే ఇది ఎప్పుడు మాకు ప్రతి సంవత్సరం ఇది కావాల్సింది. 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి, దగ్గర 2 సంవత్సరాలు అయిపోతానికి వచ్చినాయి. కానీ ఇప్పటి వరకు అయితే మాకు ఏమో సహాయాలు ఎత్తైన ప్రదేశానికి పంపిస్తాం అని ఇద్దాం అనేది అయితే లేదు సురక్షిత ప్రాంతానికి. మాకు అట్లా ఇప్పుడు వర్షం వస్తే మొత్తం ఇప్పుడు ఇండ్లే మొత్తం నిండిపోతున్నాయి అంటున్నారు కదా, ఎంత ఇప్పుడున్న చూస్తే ఎంత ఎత్తు నుంచి వరద వస్తుంది ఇప్పుడు మనం ఉన్న ప్రాంతానికి? సార్ తాడి చెట్టు ఎంత ఎత్తు ఉంటుంది సార్? ఆ తాడి చెట్టు ఎత్తు, తాడి చెట్లు అగపల్లే. మరి తాడి చెట్టు ఎంత ఎత్తున్నది, అది అగపడలేదంటే మా ఇండ్లు ఎట్లా ఉండవచ్చు? ఏమాత్రం బాగుపడ్డాయి మా ఇండ్లు? ఏం లేదు. కాబట్టి మా కష్టాన్ని ప్రభుత్వం గారు ఆలోచించి మమ్మల్ని ఎత్తైన ప్రదేశం తీసుకుపోయి మమ్మల్ని అక్కడ ఇండ్లు కట్టిస్తే మేము బతకగలం. లేకపోతే ఈ రాత్రి అంతా ఎప్పుడు వాన చేసినా, ఎప్పుడు మబ్బు వచ్చినా, ఎప్పుడు వాన వచ్చినా ఆ రాత్రి బిక్కునాని పిల్లలతో సాగుతాం అందరం ఒక గుంపుగా కూర్చుండి తెల్లందాకా చూసుడు అవుతుంది సార్. కాబట్టి మాకు ఈ కష్టాలు తీరాలంటే మాకు ఈ గడ్డ నుంచి దూరం పంపించమని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో మాత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో ఎప్పుడూ సేఫ్ కాదు, ఎప్పుడైనా ఇది ప్రమాదకరంగానే ఉంటుంది. కాబట్టి బతికినన్ని రోజులు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా అనేక ఇబ్బందులు కూడా మేము పడుతూ ఉంటాం. కాబట్టి ప్రభుత్వం కొంత ఆలోచించి తమను ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఇండ్లు కట్టించి తమను అక్కడ ఉంచితే ఎంతో రుణపడి ఉంటామన్నటువంటి కూడా విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. దాదాపు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో మునిగిపోవడం వల్ల కూడా ఇది ఎప్పుడు సేఫ్ కాదన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలు చేస్తున్నటువంటి పరిస్థితి. వరదల్లో తీవ్రంగా నష్టపోయి 2 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక చర్యలు మాత్రం లేవని చెప్పి అంటున్నారు. ఇక్కడ కనీసం ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా కానీ సిగ్నల్ పని చేయలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఆ BSNL టవర్ అయితే అక్కడ పెట్టారు, కానీ ఒక 5G మాత్రమే వస్తుందని చెప్పి అంటున్నారు. ఆ 5G ఉన్న ఫోన్లు మా ఊళ్ళోనే లేవంటున్నారు. అట్లాంటప్పుడు అంత ఇబ్బందులు పడి అంత సిగ్నల్ పెట్టి ఉపయోగం ఏందన్నటువంటి ఒక ప్రశ్న ఇక్కడ వీళ్ళలో తలెత్తుంది. స్థానిక యువకులు ఉన్నారు, ఎందుకంటే ఫోన్ ఆపరేట్ చేయడంలో యువకులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. కానీ ఆ యువకుల ఆలోచన విధానం ఎట్లుంది, సిగ్నల్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, అసలు ఈ సిగ్నల్ ఆ టవర్ ఉన్నా ఉపయోగం ఉందా లేదా, వాళ్ళు ఏం చెప్తారో వారి మాటలోనే విందాం. మీ పేరేం పేరు బ్రదర్? నా పేరు గౌస్ పాషా మహమ్మద్ సార్. ఇంతకుముందు వచ్చిండ్రు ఈ డి వరకు వచ్చిండ్రు. ఇగో ఈ బోర్డు పెట్టేసి అన్నీ వస్తాయి. ఏప్రిల్ వరకు మేము చేసి మీకు అన్ని మొబైల్స్కి సిగ్నల్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు అయితే అది లేదు, రెస్పాన్స్ లేదు. 2 నెలలు ఇప్పటికి ఎప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మార్చి ఏప్రిల్ మే మార్చిలో వచ్చిండ్రు. మార్చిలో వచ్చి ఏప్రిల్లో చేస్తానన్నారు 2 నెలలకు. ఇప్పటి వరకు అయితే రాలే. ఇప్పుడు తర్వాత సీతక్క కూడా ఇచ్చినాం, కలెక్టర్కి కూడా ఇచ్చినాం రిపోర్టు. ఇప్పుడు వరకు ఎవ్వరు కూడా రెస్పాన్స్ అవుతలేరు. దాని ప్రాబ్లం ఏంటంటే ఇట్లా ఫ్లడ్ వస్తుందంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేము కదా, బయటికి చెప్పుకోవాలన్నా వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వాలన్నా ఫస్ట్ సిగ్నల్ ఉండాలి. బయట పడుతుంది ఎక్కువ పైకి వరద వచ్చినప్పుడు, ఆ వరదకు మాకు ఇన్ఫర్మేషన్ రావాలంటే ఫస్ట్ మాకు సిగ్నల్ ఉండాలి. ఇప్పుడు మీకు రావాలన్నా సిగ్నల్ ఉండాలి, మీరు ఇక్కడ పరిస్థితులు బయటకు వెళ్ళాలన్నా సిగ్నల్ ఉండాలి. ఇప్పుడు ఆ సిగ్నల్ లేకపోవడం వల్ల ఇప్పుడు సమాచారం కట్ అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది కదా. అందుకనే ఫ్లడ్ మేడారం వరకు వచ్చే వరకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇక్కడ అలర్ట్ అవుతాం. అప్పటికి అలర్ట్ కాకుంటే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని 8 మంది చనిపోయింది అప్పుడు. అలాంటి పరిస్థితులు ఉన్నది కాబట్టి ఆ టవర్ వేసి కూడా లాభం లేదు. ఆ టవర్ కొంచెం మార్చి దాని సిగ్నల్ ఇవ్వమని కోరుతున్నాం. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించి కూడా మంత్రులకు కూడా ఫోన్ చేశారు. ఎందుకంటే BSNL ప్రభుత్వ రంగ సంస్థ ఇది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ కూడా సిగ్నల్ టవర్ వేశారు, కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో సిగ్నల్ లేకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఇటు ఫ్లడ్స్ వస్తున్నాయన్నటువంటి సమాచారం ఫోన్ ద్వారానే తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఏ మూలలో ఏం జరిగినా కానీ ఇప్పుడు ఫోన్లే మనకు ఆధారం కాబట్టి ఇన్ఫర్మేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి, కానీ ఫోన్లలో మాత్రం సమాచారం అందుకోలేకపోతున్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడ
అంటే వరద ఉధృతికి సంబంధించి కానీ వాతావరణ సూచనలు కానీ మేము తెలుసుకోలేకపోతున్నాము. ఒకవేళ మేము ఎట్లాంటి ప్రమాదాల బారిన పడ్డామో బయటి ప్రపంచానికి చెబుదామన్నా కానీ చెప్పేటువంటి పరిస్థితి. అంటే కమ్యూనికేషన్ వ్యవస్థనే దెబ్బతినడం వల్ల కూడా గత సంవత్సరం వచ్చినటువంటి వరదల్లో 8 మంది చనిపోవడానికి ఈ సిగ్నల్ లేకపోవడానికే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఒకవేళ ముందస్తు ఇన్ఫర్మేషన్ కనుక బయటకు ఇచ్చినా కానీ వరదలు వస్తున్నాయి అన్నటువంటి సమాచారం మాకు తెలిసినా కానీ ముందస్తు అప్రమత్తంగా ఉండి ఆ 8 మంది ప్రాణాలు కోల్పోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి అంటున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు వచ్చారు, కానీ ఇప్పటి వరకు టవర్ ఏర్పాటు చేశారు, ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ కూడా ఉంటుందని చెప్పారని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సిగ్నల్కు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే మంత్రులు స్పందించి ఇక్కడ బిఎస్ఎన్ఎల్ అధికారులతోటి మాట్లాడి ఇక్కడ సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించి పూర్తి స్థాయిలో సిగ్నల్ వచ్చే విధంగా ఉండి తమకు భయం నుంచి కొంత విముక్తి కలిగించాల్సినటువంటి విజ్ఞప్తి అయితే ఇక్కడటువంటి గ్రామస్తులు, కొండాయి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం కొండాయి గ్రామం నుండి కెమెరా పర్సన్ పాషాతో వెంకటరత్నం, RTV, వరంగల్. ప్రస్తుతం మనం ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం దొడ్ల గ్రామం దగ్గర ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఆ బ్రిడ్జ్ దాటి బోటు ద్వారా ఇప్పుడు మనం దాటి యువతల వైపు వచ్చాము. ప్రస్తుతం మనం అవతల వైపు ఉన్నటువంటి దొడ్ల గ్రామం చేరుకున్న తర్వాత ప్రస్తుతానికి ఇటు మల్యాల, అలాగే కొండాయి, ఇక్కడ మిగిలిన గోవిందరాజులపేట, ఇంకా ఈ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అసలు ఇక్కడ నుండి మరొక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ స్థానికంగా ఉన్నటువంటి కొండాయి గ్రామస్తులు ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు ఎట్లుంది బ్రదర్ పరిస్థితి? మీకు గ్రామం లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లుంది? గ్రామం లోపలికి అయితే బురద ఉందండి, రోడ్డు అయితే బాగాలేవు. మాకైతే మందు కట్టాలైనా కానీ ఏమన్నా హాస్పిటల్ పోవడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడే దేవుని దేవల్ల సీతక్క గారు చేపట్టి అయితే మాకు బోర్డు అయితే తెప్పించారు. మాకు బ్రిడ్జి కూడా తన తరపు నుండే అవుతుంది మాకైతే. సరే, మాకు ఎంతో అంటే సీతక్కే మాకు చాలా ఆదుకుంటున్నారు. గతంలో కూడా కమ్మచ్చి మొత్తం మునిగిపోయినా వాళ్ళే సీతక్క గారే మాకు అన్ని సౌకర్యం కల్పించారు. ఇప్పటికైతే చాలా బాగా చేస్తుంది సీతక్క అయితే మాకైతే. ఓకే, ఇప్పుడు పోయినసారి 9 మంది కూడా ఈ వరద జంపన్న వాగు పొంగి 9 మంది కూడా కొట్టుకుపోయిందని చెప్పి అంటున్నారు. 9 మంది మృత్యువాత పడ్డారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆ కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉంది? ఇక ఇండ్లన్నీ వాళ్ళకి ఖాళీ అయిపోయినాయి. కుటుంబం కూలిపోయినందున చిన్న బిల్లం అయిపోయిన రెటలట్ అయిపోయినారు. ఒకరి కొడుకు చనిపోయి, భర్త చనిపోయి ఆగమైంది, ఆమె ఒక్కతే ఉంటుంది. మిగతా అయ్యవ చనిపోయినారు, వాళ్ళిద్దరు పిల్లలు, చిన్నపిల్ల ఎటున్నారో ఉంటారు. ఇండ్లన్నీ ఖాళీ అయిపోయినాయి. చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళైతే ఇక ఏం చేసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళకు ఇండ్లే ఖాళీ అయిపోయినాయి. వాళ్ళ ఇక అందరు వాళ్ళు మా వాళ్ళే, మా ముస్లింసే, అందరు చుట్టాలే. చనిపోయింది కూడా మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, అక్క, బావ, అల్లుడు, ఆ రకంగా మేనమ్మ, అందరు మా చుట్టాలే, అందరు వాళ్ళే చనిపోయింది. ఒక ST ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు మళ్ళీ వరద వస్తే మళ్ళీ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఏమన్నా కొద్దిగా ఫ్రీగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మీకు? పోయినసారి అప్పట్లాగా గతంలో వచ్చినటువంటి వరదలు వస్తే మళ్ళీ ఏమన్నా ఇబ్బందికరంగా ఉండేటట్టు ఉందా? ఇబ్బందికరం అంటే అప్పుడంటే మాకు తెలియదు, మాకు ఎప్పుడు రాలేదండి. మా తాత ముత్తాను చూస్తాను, మాకు ఎప్పుడు అలాంటి ఇబ్బంది ఎప్పుడు రాలేదు. మేము ఆ నమ్మకం మీదే మనకి ఎప్పుడు ఇప్పుడు రాదనుకున్నాం. కానీ పైన గేట్లు ఎత్తినరో ఏం చేసినరో తెలియదు, అకస్మాత్తుగా వచ్చేసింది వరద. అసలు పొద్దున 7 గంటలు కూడా కాలేదు, 8 గంటల నుండి కథం పైన వరకు మొత్తం ముంచేసింది. ఏం చదువుకోలే, ఏం చేయలే, కథం ఒకటిసారి వచ్చి పట్టేస్తే మొత్తం ఎక్కడ ఇళ్ళ పెట్టి కథం వెళ్ళిపోయారు. సామాన్లు, పశువులు, గిసులు అన్నీ కొట్టుకుపోయినాయి, ఇసుక మేటలు పోసినాయి. కథం చాలా మంది దాడదా అనే ప్రయత్నంలో కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇళ్లలో ఆగినరు, అటుకులు ఇట్లా చెట్లు ఎక్కి ఆగినరు. ఊరు మొత్తం ముంచేసింది అంతే. ఇక ఇప్పుడు మనకి ఇక్కడ మీకు సిగ్నల్ వ్యవస్థ, టెలిఫోన్ సౌకర్యం కూడా లేదు ఇక్కడ. మరి ఇప్పుడు మేము చెప్పంగా మాకు బిఎస్ఎన్ఎల్ టవర్ పడ్డది, దాంతో 5Gకే వస్తుంది. అన్ని సెల్లకు రావట్లేదు. మాకు అట్లా కాదు, అన్ని A to Z అన్ని సెల్లకు రావాలి. కొన్ని పెద్ద మొబైల్లకు 5G అని, మళ్ళీ రియల్మీ అని, మన మోటు అని ఇలాంటి సెల్లకే వస్తుంది, అన్ని సెల్లకు రావట్లేదు. అందువల్ల మాకు అన్ని సెల్లకు కూడా రావాలని మేము కోరుతున్నాం. మాకు అన్ని సెల్లకు అందాలి సిగ్నల్. ఓకే, ఇక్కడ చదువుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, యువకులు కూడా ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటారు? ఇప్పుడు ప్రస్తుత గ్రామాల పరిస్థితి ఉంది కదా. మీ పేరేంటి? ఇప్పటికైతే ఎటు పోలేని పరిస్థితి సార్. రోడ్డు కూడా సౌకర్యం బాగాలేదు. అటు మేడం సైడ్ అటు రోడ్డు సరిగా లేదు, చెట్టు గిట్ట పడి ఉన్నాయి. ఇటు వెళ్దామన్నా పోవడానికి రోడ్డు లేదు. అంటే అటు సైడ్ కూడా వెళ్ళడానికి లేదా మీకు? లేదు, అటు కూడా మొత్తం మొరం పోసి మొత్తం పక్కలు పడి ఇక్కడే ఉంటున్నాం. స్టూడెంట్స్ కూడా ఉన్నారు. పోలేని ఇక సీతక్క వల్ల బోట్ వచ్చింది. ఇక మేము ఏదో ఒక చిత్ర పడుతున్నాం.
ఓకే ఓకే. ఇక్కడ ముఖ్యంగా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం కూడా గతంలో వచ్చినటువంటి వరదలతోటి ఆ 9 మంది అంటే రాత్రి అకస్మాత్తుగా వరదలు రావడం వల్ల 9 మంది కొట్టుకుని పోయి చనిపోయినటువంటి పరిస్థితి. అప్పటి నుండి కూడా మళ్ళీ గతంలో ఎప్పుడు వరదలు రాలేదని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కానీ కొంత ప్రివెంటివ్ మెజర్స్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడో ఎందుకంటే ఇక్కడ గ్రామాలలో ఎందుకంటే ములుగు ఏజెన్సీ ప్రాంతం అంటేనే ఈ ట్రైబల్గా కూడా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సరైనటువంటి వసతులు ఉన్నాయి. ఎందుకంటే పంట పొలాల దగ్గరనే వాళ్ళు ఉంటారు. వాగులు వంకల పగంటే వాళ్ళ జీవన విధానం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రాంతాలు ఊహించని ఒక ఉత్పాతం అనేది గతంలో వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కనీసం ఇక్కడ 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇక్కడ సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కూడా మంత్రి సీతక్క కూడా ఇనిషియేషన్ తీసుకొని 16.5 కోట్లతోటి మళ్ళీ ఈ బ్రిడ్జ్ పునర్నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం అంటే పూర్తిగా ఇది డెమాలిష్ చేసి మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కూడా ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ నుండి మరొక 2.5 కిలోమీటర్లు వెళ్తే మాత్రం ఇక్కడ కొండాయి, మల్యాల, అలాగే గోవిందరాజులపల్లి విలేజ్ వస్తూ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి అసలు గ్రామస్తులు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, గతంలో వరదల్లో కొట్టుకుపోయినటువంటి ఇళ్ల పరిస్థితుల ప్రాంతాలు ఎట్లున్నాయి, అప్పటికిప్పటికి ఏమైనా మెరుగ్గా ఉన్నాయా లేదా అనేది కూడా మరింత లోపలికి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2023 జూలై 28వ తారీఖున కూడా వరదలు కూడా తీవ్రంగా వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ ప్రాంతం ఇప్పుడు ఆ జంపన వాగు ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం కూడా పూర్తిగా ఎక్కువ ఉధృతి రావడంతో ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ ప్రాంతం అంతా నీటితోటి నిండిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి దొడ్ల గ్రామంతో పాటు ఇక్కడ మల్యాల ప్రస్తుతం కొండాపురం గ్రామంలో ఉన్నాము. ఈ ఊర్లు మొత్తం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే ఇటు మేడారం వైపు వెళ్దామన్నా కానీ అక్కడ కూడా వీళ్ళకు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉండడంతో ఈ 5 గ్రామాలు మాత్రం జలదిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. 9 మంది కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా ఇప్పుడు రోడ్లు వేశారు కానీ అప్పుడు ఆ రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయి వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఎక్కడ అడుగు వేయాలో తెలియక కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ కొండాయి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏమైనా రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టారా, ఎట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు, వారితో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటివరకు అయితే మీ గ్రామంలో చూసినట్టయితే ఇప్పుడు దాదాపు ఈ 5 గ్రామాలు మొత్తం ముంపు ప్రాంతాలుగానే ఇక్కడ పరిగణించబడుతుంది. వరద ఉధృతి మాత్రం ఒకవేళ మళ్ళీ వస్తే అనేక ఇబ్బందులు, వర్షాకాలంలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎట్లాంటి పరిస్థితులు ప్రస్తుతానికి ఉన్నాయి, ఎట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు? ఇక్కడ ప్రస్తుతానికైతే నా పేరు సతీష్ కుమార్, కొండాయి పంచాయతీ కార్యదర్శిని చూస్తాను. గతంలో 2023 వచ్చినప్పుడు కూడా నేను ఉన్నాను. అప్పుడు కూడా నేను సేవలు అందించాను. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు తాత్కాలిక రోడ్డు అనేది అది మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు అంటే తాత్కాలికంగా రోడ్డు పోయింది కాబట్టి దానికి ఒక పర్మనెంట్ అంటే ఒక నాట్ బోర్డు తీసుకొస్తున్నారు. అట్లాగే మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రబ్బర్ బోర్డు కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు అంటే ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ తరపు నుంచి మైక్ అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము. వాళ్ళకి శిథిలావాసులు ఉన్న ఇళ్ళను మొత్తం గుర్తించి వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా వాళ్ళ అంటే బంధువుల ఇంటికి కానీ అక్కడ లేకపోతే ఏమన్నా మాకు చిన్నపల్లి రీహాబిలిటేషన్ సెంటర్ ఇచ్చారు. చిన్నపల్లి రీహాబిలిటేషన్ సెంటర్, ఎటునారం గిరిజన భవన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఇచ్చారు. అటు తరలించడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ జిల్లా అధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము అన్నీ ఫాలో అవుతున్నాము. ఇక్కడ మాకు దాదాపు అప్రమత్తం అందరికి చేసినాము. రోజు మార్నింగ్ ఈవినింగ్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము. మైక్ అనౌన్స్మెంటు అట్లాగే నైట్ డ్యూటీస్ కూడా మేము అలాట్మెంట్ చేసినాం. మా సిబ్బంది ఉన్నారు, వాలంటీర్స్ కూడా ఉన్నారు. యూత్ కూడా కొంచెం సహకరిస్తుంటారు సార్. ఓకే, ఇప్పుడు మనకు వరదలు అనేది చెప్పి రావు. ఎందుకంటే ఒకేసారి రావడం వల్ల ఇప్పుడు మళ్ళీ అంత వరద ఉత్తులు వస్తే బోట్లో కూడా దాటలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు మరి ముందే వీళ్ళను తరలించేటువంటి ప్రయత్నం చేస్తారా? మరి ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ గ్రామాల్లోనే ఉంటున్నారు రాత్రి ఎందుకంటే వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది. అట్లాంటప్పుడు ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉంటే అప్పటికప్పుడు వీళ్ళందరూ వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నారా? సార్ అంటే మేము అలాంటి ముందస్తు సూచనలు మాకు ఇస్తూనే ఉంటారు. మాకు జిల్లా అధికారులు కానీ, మాకు మండల స్థాయి అధికారులు కానీ మాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. రైన్ఫాల్ కానీ ఎట్లా ఉందని దానికి అనుగుణంగానే మేము ఊళ్ళో అప్రమత్తం చేస్తున్నాం. వాళ్ళకు కూడా చెప్తున్నాం. మేము వాళ్ళని మన రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మాకు కూడా సహకరిస్తే మన రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్తాం. లేకపోతే మన గోవిందరాజు కాలనీ ఎత్తైన ప్రదేశం ఉంది, ఆడకు కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇక్కడ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇబ్బంది అయితే అంటే మాకు
ఇబ్బంది లేకుండా మేము మాకు సహకరించండి మాత్రం కంపల్సరీ మేము తొందరగా రియాక్టివ్ చేస్తానికి. మరి అందరూ సుముఖంగా ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళడానికైనా? అంటే గతంలో ఆల్రెడీ ఇట్లా నష్టపోయారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది. మేము చెప్పగానే వాళ్ళు ఫాస్ట్గానే తొందరగా బయటకు వస్తే రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి మాకు కూడా ఫోన్ చేసి సార్ ఏమన్నా రెయిన్ఫాల్ ఉందా, ఫ్లడ్స్ వస్తున్నాయని చెప్పి మాకు కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. వాలంటీర్ కూడా ఉన్నారు మనకి ఇక్కడ. ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్లో ఇప్పుడు భోజనాలు కూడా వాళ్ళకు అక్కడే వంటలు ఇట్లానే చేస్తున్నారు, అక్కడే వంటలు చేస్తున్నారు. ఓకే, ఇక్కడ గతంలో చూసినట్టయితే ఇక్కడ కరెక్ట్ 2 సంవత్సరాలు జూలై 27వ తారీఖున 2023 అంటే 2 సంవత్సరాలు. ఇప్పుడు మనం జూలై 24వ తారీఖు అంటే జస్ట్ 3 రోజుల సమయంలోనే ఈ మొత్తం వరద ఉధృతి రావడం జరిగింది. ప్రస్తుతానికైతే గ్రామంలోకి వెళ్దాం, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి గోవిందరాజుల ప్రాంతంతో పాటు ఇక్కడ చిన్నబోయినపల్లి అలాగే ఏటూరు నగరంలో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ వస్తే మాత్రం ఇక్కడ పూర్తిగా ఈ వరద వస్తే మాత్రం ఈ వరద ఉధృతి మొత్తం గ్రామాలు కూడా జలదిగ్బంధనలో ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం గ్రామంలోకి వెళ్దాము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎట్లా అప్రమత్తంగా ఉంటున్నారన్నటువంటి కోణంలో కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే సొంతంగా ఉన్నటువంటి ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళడానికి కూడా ఎవరు సుముఖంగా ఉండరు. కానీ ప్రమాదపు అంచులో ఉన్నప్పుడు మాత్రం వెళ్ళక తప్పని పరిస్థితి. కొంతమంది ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం ఎట్లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు గతంలో ఫేస్ చేశారు. పెద్ద మనిషి నమస్తే. ఏం పేరు నీ పేరు? కరీం ఖాన్. ఇప్పుడు వర్షాలు కూడా మళ్ళీ వస్తున్నాయి కదా, పోయినసారి అయితే ఇక్కడ మీ బంధువులు కూడా దాదాపు ఒక 9 మంది కొట్టుకుపోయినారని చెప్పి తెలుస్తుంది. మరి ఇప్పుడు ఎట్లాంటి వాతావరణ పరిస్థితులు, మళ్ళీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది, మరి ఇది ఎప్పుడు ప్రమాదంగానే ఉంటుంది కదా, మరి ఇది సేఫ్ అనుకుంటున్నారా మీరు ఈ ఊరు? ఏం సేఫ్ సార్, సేఫ్ ఏం లేదు. ఇంకా కష్టాలలో ఉండడానికి ఉన్నది కానీ సేఫ్ అయితే ఇక్కడ ఏం లేదు. ఇంకా వర్షాలు మాత్రం బాగా కొడుతుంది. ఇంతకుముందు కూడా కొంతమంది చాలా మంది చచ్చిపోయారు మా వాళ్ళే. అంత ఇక్కడ మంది కూడా బాగా లేరు, మా వాళ్ళు కూడా అంత ఎటు అట్లా అయిపోయారు. అంత కష్టంగానే ఉన్నది ఇక్కడ ఉండడు కూడా. మరి ఎట్లా వ్యవసాయం ఉందా ఇక్కడ మీకు ఏమన్నా? ఇక్కడ ఉన్నది వ్యవసాయం కూడా ఉన్నది, ఇక్కడ పొలాలు మాయే కనపడేటి అంత ఉన్నది. ఓకే, మరి వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని వెళ్ళలేని పరిస్థితి, మరి వర్షాకాలం అయితే ఇబ్బందికరంగా ఉంటా అంటున్నారు. మరి ఇది సేఫ్ కాదని చెప్పి కూడా ఏమన్నా అధికారులు ఇట్లా మరి మీకు ఏమన్నా వేరే ప్రత్యామ్నాయం చేపిస్తున్నారా? ఇంతవరకు అయితే ఏం లేదు. ఇప్పుడు వర్షం అటువంటిది ఏం లేకుండా ఉన్నది. ఇప్పటికైతే అటువంటిది ఏం తీసుకోలే వాళ్ళు. ఇప్పుడు ఇట్లనే ఉంటాను, ఇప్పుడైతే మేము వాకు భయపడే ఉంటాను ఇక్కడ. మరి ఇప్పుడు మళ్ళీ వరద ఉధృతి వస్తే బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కదా, మరి ముందస్తుగా ఏమన్నా అధికారులు చెప్పినట్టు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నారా మీరు? సిద్ధంగా ఉంటాం, వెళ్తాను సిద్ధంగా ఉంటాం మేము. ఓకే ఓకే, మీ పేరేనా? నా పేరు వలీ పాషా. ఓకే ఓకే, ఇప్పుడు వలి గారు, ఇప్పుడు వాతావరణం చూస్తున్నట్టయితే మళ్ళీ వర్షం గతంలో ఎందుకంటే చెప్పి అయితే రాదు వర్షము, ఎప్పుడేం జరుగుతుందా అన్నటువంటి ఒక భయం అయితే కనిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులలో మీరు ఎంత సేఫ్ ప్లేస్ కాదు, మొత్తానికి పూర్తి 5 గ్రామాలు కూడా జలదిగ్బంధనం. ఇటు మేడారం పోదామన్నా కానీ అక్కడ మీకు ఇబ్బందికర పరిస్థితులు అంటున్నారు, ఇక్కడ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఇక్కడ మీకు ఇబ్బంది పరిస్థితులు అంటున్నారు. మరి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులలో మీరు దీన్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నారు? మరి ఇక్కడ ఏం చేస్తామండి, ఇక్కడ మాకు ఎటు పోవటానికి కూడా దారి లేదు. ఇక ప్రత్యామ్నాయంగా ఇక్కడ కొంత అక్కడ సేఫ్టీ ప్లేస్కు కొద్దిగా స్థలం కొట్టుకున్నాం, గోవిందరాజు కాలనీ పక్కన పడి కొట్టుకుంటే ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. అట్లా జరుగుతుంది మాకు. మరి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు, మరి ప్రమాదపు టైంలో కూడా మీ వాళ్ళు ఆలోచించాలి కదా. వాళ్ళు అలా ఆలోచిస్తలేరు. మాకు ఇప్పుడు కాదు, ఇది ప్రమాదం అనేది ఎప్పటికీ ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదమే ఇది. మాకు ఎటన్నా ఒకే సేఫ్టీ ప్లేస్కి తీసుకపోతేనే అక్కడ మాకు బాగుంటుంది తప్ప మాకు ఎప్పుడు ఇది ప్రమాదమే. ఎంతమంది ఉంటారు ఇప్పుడు 5 గ్రామాలలో మొత్తం ఎంతమంది ఉంటారు మీరు? ఇప్పుడు కొండాయి కానీ, దొడ్ల కానీ, ఇక్కడ మల్యాల కానీ, ఇక్కడ గోవిందరాజుల గూడెం కానీ, ఈ ప్రాంతాలలో మొత్తం ఎంతమంది ఉంటారు మీరు ఇక్కడ? ఇక్కడ కనీసం ఒక 600-700 కుటుంబాలు ఉంటాయండి మొత్తం ఈ 5 గ్రామాలలో. ఓకే, ఇక్కడ ఒక 5 గ్రామాలకు సంబంధించి కూడా ఒక 600-700 కుటుంబాలు అయితే ఉంటాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ వాళ్ళ ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటున్నాయి. ఇక్కడ మీకు ఇప్పుడు ఎప్పుడైనా కొద్దిగా ప్రమాదంగానే ఉంటున్న పరిస్థితి, ఇప్పుడు వ్యవసాయాన్ని వదిలిపెట్టి వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎట్లా అనుకుంటారు మరి జీవనోపాధికి? ఇట్లా అనుకోవడేమున్నదే, ఇక్కడ ఉన్న పరిస్థితులే అవపడుతూనే ఉన్నాయి కదా, మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పోయినసారి ఎట్లయింది, ఒక 8 మంది పోయారు కదా, మనం చేసేది ఏమున్నది, గవర్నమెంట్ మనకేం సహకరిస్తలేదు, ఇండ్లు కట్టిస్తలేరు. ఇప్పుడు కరెంటు ఇది పోలు ఇది వేసేది మా ఇది ఏమంటారు కరెంట్ ఇది టవరు, ఆ టవర్కు సిగ్నల్ గుర్సు లేవు. కనీసం కట్టి సిగ్నల్ ఉన్నా కూడా ఎవరికైనా ఫోన్ చేసేటట్టు ఆధారం ఉన్నది మనకు, అలాంటిది కూడా లేదు. ఇప్పుడు నైట్ వచ్చింది అనుకో, ఇక సగం మంది పోయినట్టే ఉండే ప్రసక్తి లేదు. కాబట్టి ఇక్కడ పైకి ఎక్కడికన్నా పోదామా, వాళ్ళు తీసుకుపోయే పొజిషన్ లేరు. ఇక జంగల్లో పోదామా, జంగలతోలు మనకేం సపోర్ట్ చేసేటట్టు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం చేసేది ఏం లేదు.
ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే కాడ బతుకుదామా, మనకేం బయటకు పోతే మనకేం లేదు. ఇక్కడంటే ఇంత అంత భూమి ఉన్నది, వ్యవసాయం చేసుకొని బతకవచ్చు అని చూస్తున్నాం అంతే తప్ప ఇంకేం లేదు ఇక్కడ. ఓకే ఓకే. ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ గమనించాల్సింది 5 గ్రామాల ప్రజలు మాత్రం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గోవిందరాజుల పల్లికి సంబంధించి కూడా ఒక ఎత్తైన ప్రాంతం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒకవేళ ఏమైనా ప్రమాదపు అంచులో ఉన్నప్పుడు అక్కడ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ అనేది పెట్టాలనుకున్నా కానీ ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు ఇవ్వడం లేదని చెప్పి అంటున్నారు. ప్రమాదపు సమయంలో కూడా, ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు వచ్చినటువంటి వర్షాలకి ఇక్కడ స్కూళ్లతో పాటు ఇండ్లన్నీ మొత్తం మునిగి పూర్తి స్థాయిలో ఏమీ సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా కానీ ఇక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల బిఎస్ఎన్ఎల్ టవర్ అనేది కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ బిఎస్ఎన్ఎల్ టవర్ మాత్రం వేశారు. ఆ బిఎస్ఎన్ఎల్ టవర్ వేసిన తర్వాత సిగ్నల్ ఓన్లీ 5G వస్తుంది, మిగిలిన ఫోన్లకు రాకపోవడం వల్ల ఏమైనా ప్రమాదం వచ్చినప్పుడు బయట వాళ్ళకు ఫోన్ చేసి చెప్దామన్నా కానీ సరైన టైంకు సిగ్నల్ పనిచేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి అంటున్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రీ ప్లాన్డ్గా, అంటే శాశ్వత ప్రాతిపదికన వరదలు రానప్పుడు వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం అంటే 4 నెలలు మాత్రమే సీజన్ ఉంటుంది. అందులో ఒక నెల మాత్రం కంటిన్యూగా ఇక్కడ జూలై మాసము అలాగే ఆగస్టు మాసంలో కూడా ఇక్కడ వర్షాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ మాసంలో ఎట్లాంటి పరిస్థితులలో ఉండాలో అది కూడా ఒక ప్రణాళిక వేయాల్సి ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో మిగిలిన సమయంలో వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ బయటికి వెళ్తే వాళ్ళకు జీవనోపాధి లేదు. ఆ జీవనోపాధి ఉన్న భూమి ఇక్కడే ఉంటుంది కాబట్టి కలో గంజో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే పంటలు పండించుకొని తినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తప్ప మళ్ళీ వేరే జీవనాధారం బయట లేదు. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడనే ఒక శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు అధికారులు చేపట్టాలనే ఒక విజ్ఞప్తిని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కొండాయి గ్రామస్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ములుగు జిల్లా ఏటూరు నగర మండలం కొండాయి గ్రామం వద్ద ఉన్నాము. బోట్లో అంటే వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్లు దాటిన తర్వాత మల్యాల, తర్వాత కొండాయి, తర్వాత గోవిందరాజులపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోతున్నటువంటి పరిస్థితి. వర్షం వస్తే మాత్రం కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ భయాందోళనతో బతుకుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎందుకంటే ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జంపన్న వాగు కూడా ఉధృతంగా ప్రవహించడం వల్ల అనేక ఇబ్బందులు కూడా గతంలో ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు లేని స్థితిగతులు కూడా 2023లో కూడా అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కొన్నారు. ఒకసారి మనం గ్రామస్తులతో మాట్లాడదాం. ఇంకా మీరు ఇప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు ఈ వాతావరణం చూసినట్టయితే మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటేనే భయంగా బతుకుతున్నారు. ఊళ్ళోకి వెళ్ళి కూడా మేము బయటికి వెళ్ళి బతకలేమని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఉండలేని పరిస్థితి అని చెప్పారు. మరి ఏంది మీ పరిస్థితి? సార్ 2023లో మాకు చాలా ఫ్లడ్ వచ్చింది సార్. మాకు అసలు ఊరు అనేదే లేకుండా మునిగిపోయి, అది ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి బతికిపోయినాం. కాబట్టి అదే రాత్రిపూట వచ్చేది ఉంటుంది సార్, పిల్లలు పెద్దలు ఎవ్వరు కూడా బతకకపోదురు సార్. కాబట్టి మేము ఆ సందర్భంగా మేము లోతులకు వెళ్ళి రోడ్డు మీదనే సంకలబంతి లోతు నుంచి మేము వెళ్ళిపోయినాం ఆ పక్క ఊరుకు. ఆ పక్క ఊరుకు పోయి 2 రోజులు 3 రోజులు 4 రోజుల దాకా మేము అక్కడనే నివసించినాం సార్. కాబట్టి మాకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ గడ్డ నుంచి మాకు చాలా కొంచెం సురక్షిత ప్రాంతానికి తరలించమని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మేము ఏ రాత్రి ఏమవునో, ఏ రాత్రి ఎప్పుడు వరదచ్చునో అనేదాని మీద పిల్లలు పెద్దలు ఏమాత్రం ఇంత తేడా లేకుండా మేము బిక్కున తెల్లందాకా తెలివితోటి ఉండడం జరుగుతున్నది సార్. దానికి సందర్భంగా కరెంటు కూడా ఈ 4 రోజుల నుంచి కరెంటు కూడా రాత్రిపూట ఉండలేదు సార్. మాకు రాత్రిపూట కరెంటు కూడా ఉండని దానికి మాకు చాలా ఇబ్బంది జరుగుతున్నది సార్. కాబట్టి మాకు కరెంటు సప్లై చేసి మమ్మల్ని ఆదుకొని మాకు ఈ గడ్డ నుంచి కొంచెం సురక్షిత ప్రాంతానికి తరలించామని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, ఇక్కడ వాళ్ళకి ఏంటంటే రాత్రిపూటనే ప్రమాదం, ఎందుకంటే నిద్ర లేని పరిస్థితి. ఎందుకంటే ఏ రాత్రి ఏం జరుగుతుందో అన్నటువంటి భయంతో మాత్రం ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యంలో కరెంటు లేకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పి అంటున్నారు. వీళ్ళతో కూడా మనం మాట్లాడదాము. ఏంది పరిస్థితి ఇక్కడ? మీరు ఇక్కడ లోతట్టు ప్రాంతాలకు మళ్ళీ వరద వచ్చేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. అట్లాంటప్పుడు మీరు ఎట్లాంటి పరిస్థితులు ప్రభుత్వం నుంచి సాయం కోరుకుంటున్నారు? సారు మమ్మల్ని ఎట్టన్నా గడ్డకు పెడితేనే మేము బతకగలుగుతాం సారు. దయచేసి ఏమనుకోండి, మమ్మల్ని గడ్డకు పెడితేనే మీరు మమ్మల్ని బతికించిన వాళ్ళు అవుతుంది. 100లాగా మంది అరెస్ట్ అయిపోతాం, పిల్లలం మేకలం చాలా భయంగా గోసారి వారిలో వస్తాంది సారు. మేము ముంచి ఈడ బతకలేము సారు. మమ్మల్ని గడ్డకు పెడితేనే మేము బతుకుతాం సారు. ఎన్ని పరిస్థితులని ఉండొద్దు సారు. మేము మరి మీరు వ్యవసాయం మమ్మల్ని పాడు చేస్తుంది జనాల, ఎన్ని సంవత్సరాలైనా పాడు చేస్తుంది సార్. ఈ గడ్డను తీసి ఎత్తుగడ్డకు మమ్మల్ని చేయాలి సారు. దయచేసి 100లాగా మంది పిల్లల పెద్దలం పేలిపోతాను, నిద్రకు దోమలు గుట్టి ఈగలు గుట్టి సారు.
మీ వ్యవసాయం అంతా ఇక్కడనే ఉంది అంటున్నారు. మరి ఇక గడ్డకి ఇంకా ఎక్కడ ప్లేస్ ఉంది? అంతా మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మొత్తం నీళ్ళలో మునిగిపోతా అని చెప్పి అంటున్నారు కదా, మీకు ఎక్కడ ప్లేస్ ఉంది? ప్రభుత్వం ఇస్తాం మీకు, మేము చూపించిన కాడికి మీరు పోవాలి, ప్రభుత్వం మేము కట్టిస్తాం ఇల్లు అని అనుడే తప్ప కానీ ఇంతవరకు వచ్చి ఇక్కడ కట్టండి, గీ సోట్న కట్టండి, గీ సోట్న కట్టండి, లేకపోతే ఇక్కడనే ఇల్లు కొంచెం పెద్దగా ఎత్తుగా లేపి కట్టే విధానాన్ని కూడా చేస్తే మేము నివసించి బ్రతకగలం సార్. కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడిస్తాం, ఇక రేపిస్తాం, ఇల్లు కట్టిస్తాం అని అంటాను కానీ ఇంతవరకు ఇల్లు కట్టిస్తలేరు, మమ్మల్ని కాంతలేరు సార్. ప్రభుత్వం మమ్మల్ని అస్సలు ఏ మాత్రం కూడా కాంతలేరు సార్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏంటంటే మేము బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఎవరు తీసుకుపోయేది ఎవరు, మాకు ఆదరు చూపించేది ఎవరు, ఒక సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉంచేది ఎవరు అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా వీళ్ళలో వ్యక్తం అవుతున్నాయి. మరికొంతమంది మహిళలతో మాట్లాడదాం. అసలు చెప్పమ్మా, మీరు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇక్కడ? మాకు ఇబ్బందే ఉన్నది సారు, తెల్లారినా పొద్దుపోయినా ఇబ్బందితోటే ఉంటాం మేము. మాకేమైనా కానీ నిద్ర కంటికి నిద్ర లేదు, నిరిటి భయం బాగా ఉన్నది, కమ్మచ్చినప్పటి భయం. అంత పగటీలు ఇట్లా అయినందుకే నైట్ అంతా మేము ఎట్లుంటుందో ఏముంటుందో అని నైట్ కరెంట్ లేదు ఏం లేదు, మేము కూర్చొని ఉన్నాం సారు. మాకు మరీ బాధగా ఉన్నది. మమ్మల్ని ఎక్కడన్నా ఉంచనన్నా ఉంచలేరు, ఈయనన్నా మంచిగా ఇండ్లు కట్టిద్దామని అంటలేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మా పరిస్థితి బాగలేదు సారు, మాకు ఇంత కరెంట్ కూడా లేదు, మాకు మేము డౌట్ తోటే ఉంటాను, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఎత్తైన ప్రదేశాన్ని ఆడ భూమి పెట్టినాం కానీ ఆడ కూడా కట్టనిత్తలేరు, ఆడికి కూడా పోనిత్తలేరు, ఈడ కూడా ఉండేటట్టు లేదు. మేము భయంకరంగా ఉంటాను. ఇట్లా ఎన్ని రోజులు బతకాలి, ఇట్లా ఎన్ని రోజులు చేయించాలి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడు మీకు ఇండ్లు ఎందుకు ఇస్తలేరమ్మా ఇక్కడ? ఇండ్లు ఎందుకు ఇస్తలేమా మీకు? ఇస్తాం అంటాను, మాకు ఇస్తలేరు సారు. మరి ఏం చేయాలా మేము, మా పరిస్థితికి ఇట్లా ఉన్నది. మా గవర్నమెంట్ అసలే ఇస్తలేరు. మేము ఎంత బాధపడ్డా కానీ మాకు ఇదే భయం అవుతుంది. ఇవి గోదావరి తోటి ఎట్లా ముంచుతుందో, ఎవల ముంచుతుందో, పిల్లలను తలలం ఏడబోతాము. మేము పారిష్టోళం కొట్టించిన భూమి కూడా మాకు ఆడికి పోనిత్తలేరు, గుడిసెలు ఏనిత్తలేరు. మేము ఎట్ట చేయాలి సారు, ఏడ బతకాలి? ఇక కొట్టద్దంటాన్లు, అందులోకి పోవద్దంటాన్లు, పారిష్టోలో ఇట్లా చేస్తాన్లు, వీళ్ళు ఇట్లా చేస్తాను. మమ్మల్ని ఇత్తం అంటాను, మీరు ఇత్తలేరు. ఎక్కడికి పోయి బతకాలి మేము, ఎవరు పట్టించుకుంటలేరు. అయ్యి మేము ఏడికి పోయి బతకాలి, మా పరిస్థితి ఏంది? ఇక మాట్లాడలేదు సారు. అయితే మా ఇంట్లో అయితే మొత్తం అంపులు ఉన్నాయి సారు. ఈ అంపుల్లో వచ్చి రాత్రి నా భర్తని ఇద్దరం కుటుంబం అంతా మొత్తం ఊరంతా ఒక్కనే కూర్చున్నాం సారు. అర్ధత్తాన్ని వర్షం వస్తాను, భారీ వర్షాలంటే గద అనుకుంటా, తిండి లేదు, కాలేదు, ఏం లేకుండా కూర్చొని చూసినాం సారు. దోమలు, కరెంట్ ఇత్తో లేవలేదు సారు. పోయి ఆడ ఉందామని పారేటోళ్ళు అసలే మమ్మల్ని బోనిత్తలేదు సారు. మా పరిస్థితి ఇట్లా అయితే మరి కడతాం ఇస్తామమ్మా అంటారు, అసలే మాకు ఎవరు ఇస్తలేదు సారు. ఏటైతేనే అవుతుంది, ఎవరు అసలే మమ్మల్ని కొన్ని ఏట పట్టిస్తలేదు సారు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది సార్? మమ్మల్ని తీసాను లేకుండా ఆగమన్నా బారేయాలి సార్, మొత్తం ఊరంతా పోతాం ఊరే ఉండకుండానే. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాం ఈడ? మరి ఏం చేస్తాం సార్? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఈడ? 3-4 సంవత్సరాలు ఉంటాను సార్, ఇక్కడనే ఉంటాను. కడతామంటాను, మమ్మల్ని కడతాను. ఓట్లు అంటే అత్తాలు ఊరా అత్తాలు అమ్మ ఇల్లు ఓట్లు అమ్మ ఇండ్లు అయితే ఇల్లు ఆడకాను. మాకు ఇంతవరకు అయితే మాకు ఓట్లు వేపిస్తాను కానీ మాకు అయితే ఇండ్లు అయితే ఎవరు ఇస్తలేరు. ఏటంటాను ఇదే బాధలు ఉంటాను సార్ మేము. ఇప్పుడు మీరు ఇంకా ఇప్పటివరకు ఏంటంటే మరి ఇక్కడ బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి, మరి అధికారులు ఏం చెప్తలేమా మీకు? బయటికి పోతామంటాను, పోతలేదు సారు. రాత్రి అయితే మస్తు భయం అయ్యింది. మరి ఒకవేళ గోదావరి గిట్ట మా సమ్మాయి అని అంటాను, సమ్మాయి నాకు ఇన్ని బియ్యం ఉన్నాయో, మన ఎల్లసాయంలో ఇంటికన్నా భార్య మన చిన్న గుడిసె నిరుడే ముందటేడే గుడిసె పోయి ఇల్లు ఇబ్బందులతో ఉన్నాం మనం. మరి ఒకవేళ వచ్చేది ఉంటే మళ్ళా వచ్చేది ఉంటే మనం ఈసారి ఉంటాము, చచ్చిపోతాము. మా పిల్ల అయితే అమ్మ ఈడ అసలే ఉండకుంది, మీలు ఎటన్నా పోయి అన్న ఉండి మీది కన్నా పోయి ఉండి అని రాత్రి అయితే ఫోన్ చేసి చెప్తాంది. బియ్యం అన్న వేసుకుందాం అన్న కానీ మాకు ఎవరు ఇస్తారు సార్, 1 రోజు 2 రోజులు ఇస్తారు. ఎల్లకాలం ఇవే బాధలే, ఈ బాధలు అయితే మేము భరించలేము సారు. ఎక్కడన్నా ఏమంటే ఏ సార్ చూడ మాకు సాయం చేతలేలే, గిట్లనే అత్తాను పోతాను పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు మమ్మల్ని. మరి ఇప్పుడు బియ్యం గిట్ల మీకు అన్ని ఇబ్బందులు ఉంటున్నారు కదా, ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే కొన్ని సంక్షేమ పథకాలన్నీ పెడుతున్నారు, మరి ఏదో ఒక ప్లేస్ రిహాబిలిటేషన్ సెంటర్లు పెడతా అని చెప్పి అంటున్నారు కదా, రిహాబిలిటేషన్ ఏం పెట్టలేదు మీకు? ఎవరు చూపిస్తలేరు పోతానన్న గాడగింత నరుక్కుంటే ఆ చూడ మాకు ఇస్తలేరు, పాడిట్టోళ్ళు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు. ఇల్లు కట్టిస్తామంటాను, ఏది ఇల్లు కట్టియలేదు, ఏం కట్టియలేదు. మరి ఎయ్యోడు ఉంటామా చచ్చిపోతామా?
ఆగత్తాంది ఈ గోదావరి సీతక్క ఇతర అంటుంది ఏది ఇయ్యనకపాయ ఏ ఎక్కడ ఇండ్లు కట్టిస్తాడట్టు లేదు మరి ఎట్లా చేసుడో ఈడు ఉంటామో సత్తమో బతుకుతామో ఇక అది ఎలవచ్చారు మాకు మరి ఏడు ఎట్లా చేస్తారో ఇంకా మీదే ఇష్టం. ఇళ్ళని గోడలు కూలిపోతేనే పరద కట్టుకున్నారా? అన్ని గోడలని పోయి మా ఇల్లు అయితే మొత్తమే లేదు సారు పోయింది చిన్న గుడిచ కట్టుకున్నాం ఇప్పుడు ఏడన్నా ఉందా మా ఇల్లు అక్కడ ఉన్నది ఇల్లు మొత్తం కూలిపోయింది మొత్తం కూలిపోయినాయి మొత్తం ఇల్లు కూలిపోయింది సారు. ఇక్కడ అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ వీళ్ళ ఇళ్లలో మొత్తం వరద ఉధృతి రావడంతో ఇక్కడ పూర్తిగా కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఇదంతా ఇక్కడ దాకా ఉన్నది. ఇక్కడ ఇల్లు మొత్తం కూలిపోయినని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ కూలిపోవడంతో ఈ పరదాలు మాత్రం కట్టారు. ఎందుకంటే గాలికి కొంత ఇబ్బందికరంగా ఉండడానికి తలంది ఓటేసి గెలిపియలేదు మేము ఏం అన్యాయం చేసినాం. ఇప్పుడు 3-4 తంతెల కాడికి వెళ్ళి మా పెద్దలు పోయిన్లు మా తాలేరు పోయిన మా కొడుకులు మా అంత పిల్లలు మేకల ఇల్లు సారు మేము భరించలేకపోతున్నాం. గోదావరి వచ్చి మమ్మల్ని దంచుకొని పోతుంది. 9 మంది పోయిన్లు మమ్మల్ని 100 మందిని కూడా గవర్నమెంట్ అందులో దోస్తుందా సారు చెప్పండి మీరు. దాన్ని దయచేసి మమ్మల్ని ఎత్తుపరదేశం మమ్మల్ని చూపియాలి సారు. ఎత్తుపరదేశం ఎన్ని పరిస్థితులైనా మాకు చూపియాలి. అట్టయితే బతుకుతాం పిల్ల జల్ల లేకపోతే మాత్రం మీరు గంగలో దొబ్బినట్టే మమ్మల్ని. గత 3-4 తరాల నుంచి కూడా ఇక్కడే ఉన్నాం అని చెప్పి అంటున్నారు. ఒక్కసారి మనం ఇళ్ళని కనుక ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఇవన్నీ పొరకలతోటే ఉంటున్నాయి. గోడలు కనుక కట్టారు కానీ ఆ గోడలు కూడా మొత్తం కూలిపోవడంతో పొరకలు అక్కడ పెట్టేసి చుట్టుపక్కల కవర్లు పెట్టారు. వాటిలో నుంచి ఏ పాములు పురుగు పుట్ర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మామూలుగా ఏంటంటే కింద వాళ్ళైతే చదువు చేసుకున్నారు కానీ చుట్టూ ఆ పరదలు మాత్రమే కప్పుకున్నటువంటి పరిస్థితి. ఇండ్లు లేక కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తమకు ఎత్తైన ప్రదేశాల్లో ఇండ్లు కట్టించాల్సిందని చెప్పి అంటున్నారు. మొత్తం ఈ 5 గ్రామాలకు సంబంధించి కూడా ఒక 700 మంది పైగా ఇక్కడ ఈ కొండాయి అలాగే మల్యాల దొడ్ల ఇట్లాంటి ప్రాంత వాసులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉంటే బాగుంటుందన్నటువంటి ఒక విజ్ఞప్తిని ప్రభుత్వం చేస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు కానీ 5 గ్రామాలు మాత్రం ఇక్కడ గోదావరి అంటే ఈ జంపన వాగు ఉప్పొంగి ప్రవహిస్తే మాత్రం పూర్తిగా నేలమట్టం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే తడిసి ఉన్నటువంటి గోడలు కూడా కూలిపోయి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పంటారు. మొత్తం వీడు కూలిపోవడం ద్వారా దాదాపు మనం ఈ ఫ్యాన్ కూడా చూస్తున్నాం. మొత్తం ఫ్యాన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి కూలిపోవడంతో అది అట్లనే ఉంచి ఇక్కడ ఏమి మాత్రం ఉపయోగపరంగా లేకుండా చూస్తున్నారు. ఇక రాత్రిపూట సమయంలో కరెంటు లేక కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. అనేక ఇబ్బందులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ కొండాయి గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి మాత్రం స్పష్టంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. మీరందరూ ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించి ఉన్నటువంటి 5 గ్రామాలను ఒక సురక్షిత ప్రాంతం ఏర్పాటు చేసి తమను అక్కడికి పంపించాల్సిందిగా ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యామ్నాయ చర్యలు ఆలోచిస్తే ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ దానికి ఒక ప్రత్యామ్నాయంగా ఉండాలి. అంటే వరదలు వచ్చినప్పుడే వచ్చి సానుభూతి తెలపడం కంటే అలాగే తాత్కాలికంగా వీళ్ళకు భోజనం పెట్టడం కంటే పూర్తి స్థాయిలో ఎందుకంటే వరదలు వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కూడా పూర్తి స్థాయిలో కూడా నానిపోతే కూడా ఎందుకు పనికిరాని పరిస్థితులు తాము ఎదుర్కొన్నామని చెప్పి అంటున్నారు. కనీసం ఎక్కడైనా సురక్షిత ప్రాంతాల్లోకి ఉన్నటువంటి బియ్యం తీసుకొని పెడదామన్నా కానీ ఎక్కడ పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఉన్నా కానీ 2-3 రోజులే ఉంటారు తప్ప నెలలకు నెలలు ఎవరు తమకు ఆదరవు చూపిస్తారనే ఒక ఆందోళన మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా ఉండడంతో రాత్రి సమయం అయిందంటేనే వర్షాకాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ కొండాయి గ్రామము అలాగే మల్యాల గ్రామాలు గూడెం వాసులు అందరూ కూడా ఒక్క దగ్గరికి వచ్చి కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని చెప్పి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సీతక్క వెంటనే స్పందించి కొన్ని తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అక్కడ బోట్లను ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక ఆలోచన మాత్రం ఇక్కడ వీళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు బయటికి వెళ్దామన్నా కానీ ఇటు మేడారం వైపు వెళ్దామన్నా కానీ అటువైపు కూడా వాగు ఆ పొంగుకొస్తుంది. ఇక మేడారం జంపన్న వాగు కమ్ముకొస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా నీట మునిగేటువంటి ప్రాంతంలో మేము లోతట్టు ప్రాంతంలో ఉన్నాము. ఇప్పటికే 9 మంది తమ బంధువులు కుటుంబ సభ్యులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పంటున్నారు. అట్లాంటి పరిస్థితి తమకు ఎప్పుడు కూడా వస్తుందా లేదా అన్నటువంటి ఒక భయం మాత్రం వీళ్ళ వ్యక్తమవుతుంది. తాత్కాలికంగా కాకుండా ఒక శాశ్వత ప్రాతిపదికన ఈ భయం నుంచి విముక్తి కలిగించాలన్నటువంటి ఒక విజ్ఞప్తి ఇక్కడ 5 గ్రామాల ప్రజలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి పరిస్థితులు అయితే పరిశీలించాము. దీనికి సంబంధించి ఏటూరు నగరం ఎంఆర్ఓ జగదీష్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు తీసుకుంటున్నటువంటి చర్యలు అసలు సంతృప్తికరంగా వాళ్ళకు ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఇప్పుడు వరదలు ఎక్కువగా వస్తే మేము రిహాబిలిటేషన్ సెంటర్కి కూడా వెళ్ళడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని కూడా
కూడా దాచుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వరదలు ఒక్కసారి చెప్పిరావు కదా అన్నటువంటి ఒక భయం, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆందోళనే మమ్మల్ని ఇప్పటిదాకా నిద్ర మూడిస్తలేదని చెప్పి అంటున్నారు. మీరు ఎట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ ఇనిషియేషన్ తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు ఫుడ్ అంటే అరేంజ్మెంట్స్ సంబంధించి బియ్యం అయితే 3 monthsకు అంటే ఆల్రెడీ మేము వాళ్ళకు లబ్ధిదారులకు ఇచ్చి ఉన్నాము, వాళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి జీసీసీ కానీ జీసీసీ స్టోర్ కానీ, తర్వాత ప్రైవేట్ కిరాణా కొట్లు కానీ ఉన్నాయి. దాన్ని పరిశీలించడానికి ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఏమంటే ఇన్ కేస్ ఇప్పుడు వర్షాల కారణంగా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొండై టు దొడ్ల రవాణా కట్ అయిపోయింది. చిన్న టెంపరీ వేసిన రోడ్డు కట్ అయిపోయింది. దానికి సంబంధించింది మేము 2 బోట్లు, ఫిషర్మెన్ బోట్లు పెడుతున్నాము. ఆల్రెడీ ఒక 10-15 నిమిషాల్లో వచ్చేస్తాయి అవి. ఆల్రెడీ ఒకటి ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన బోట్ ఇన్స్టాల్ అయింది, మార్నింగ్ నుంచి నడుస్తుంది. ఎమర్జెన్సీ కేసెస్కు వాళ్ళను షిఫ్ట్ చేస్తారు. ఇది కూడా మ్యాక్సిమం ఫిషర్మెన్ బోట్ కూడా వీళ్ళకు ఏదైనా ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే తరలించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సిబ్బంది అందరూ అక్కడ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కమ్యూనికేషన్ అంటే మేము ఇక్కడ లోకల్ జీపీ సిబ్బందితోటి మేము కమ్యూనికేషన్ పెట్టుకున్నాము. తర్వాత లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొందరు వాలంటీర్స్ కూడా మాకు ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ సిగ్నల్ లేకపోవడం వల్లనే మాకు అసలు ప్రాబ్లము. మేము చెప్పాలనుకునే చెప్పలేకపోతున్నాము, ఎదుటికి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు రాలేకపోతుంది. ఇక్కడ టవర్ అయితే వేశారు కానీ సిగ్నల్ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితిని చెప్పారు. దీన్ని ఎట్లా రెక్టిఫై చేశారు సార్? అయితే ఇప్పుడు సిగ్నల్ సమస్య అంటే ఇప్పుడు ఇందాకనే కలెక్టర్ గారు చెప్పారు, అది దీనికి సిగ్నల్కు ఏర్పాటు చేసినటువంటి మెషినరీ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాలి, దానికోసము ఒక 6 months లేట్ అవుతుంది అని చెప్పారు. అది సమస్య యాక్చువల్గా. ఇక్కడ సిగ్నల్ లేకున్నా కూడా మేము డైలీ అంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి 1 hourకి ఒకసారి ఇక్కడ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాటి సిచ్యువేషన్ ఏంటిది అని చెప్పేసి మేము కూడా తెలుసుకుంటూ ఉంటాం. దాని ప్రకారంగా మేము యాక్ట్ చేస్తుంటాం. ఇక్కడ ఏంటంటే ఇదివరకు పాత అంటే 2023లో వచ్చినట్టు ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే మేము ఏం చెప్తున్నాం అంటే వీళ్ళకు అట్లాంటి సిచ్యువేషన్ అయితే ముందుగానే అడ్వాన్స్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము చేరుకుంటాము. ఏదైతే లోయలయింగ్ విలేజెస్, అది లోయలయింగ్ సంబంధించినటువంటి ఇండ్లు ఉన్నాయి, ఒక 40-50 ఇండ్లు ఉన్నాయి. వాడు ఏం చెప్పామంటే లాస్ట్ ఇయర్ కూడా ఏం చెప్పామంటే మీకు సంబంధించినటువంటి రిలేటివ్స్ ఈ గోవిందరాజు కాలనీలో ఉన్నారు, అక్కడ అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 1-2 days పోయి షిఫ్ట్ అయి ఉన్నారు. తర్వాత వాటర్ తగ్గినాక బ్యాక్ వచ్చేసారు. ఇంకా ఎక్కువ ఉండే ఉంటే మేము ఆల్రెడీ పునరావాస కేంద్రాలు ఇక్కడ చిన్నబోయినపల్లిలో ఐడెంటిఫై చేసి పెట్టాము. బోట్స్ కూడా ఉన్నాయి, తరలించే ఏర్పాట్లు మేము చేస్తాం. ఇప్పుడు వరద ఇంత ఉధృతి వస్తున్నప్పుడు బోట్లలో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయా సార్? ఇప్పుడు ఎందుకంటే ఇంత ఎక్కువ సర్ఫేస్ అంత స్పీడ్గా వస్తుంది కదా, ఈ బోట్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా? ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడున్న ఏంటంటే ఒక 4 feet అట్లున్నది. దీనికంటే డబ్బులున్నా కూడా వీళ్ళు ప్రయాణం చేశారు. అయితే ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్ రాకముందే మాకు అడ్వాన్స్గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాని ప్రకారం మేము ఏర్పాట్లు చేస్తాం. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ 5 గ్రామాలు మాకు ప్రమాదకరంగా అని చెప్పి అంటున్నారు. గోవిందరాజుల గుట్ట ప్రాంతం ఒక్కటే కొంత సేఫ్ ప్లేస్ అని చెప్పి అంటున్నారు ఆ గుట్ట ప్రాంతాల్లో. మరి ఇట్లాంటప్పుడు వీళ్ళను శాశ్వతంగా వాళ్ళకు వేరే దగ్గర ఇల్లు కట్టించేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా సార్? ఎప్పుడైనా ఇది ప్రమాదమైనటువంటి ఒక ఆలోచన అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది రెక్టిఫై కానంత వరకు ఇక నిధులైన రాత్రులే గడపాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అంటారు. దీని మీద ఆలోచిస్తున్నారు ప్రభుత్వం? అయితే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అది మీరు చెప్పిన వాస్తవమే అది. అయితే యాక్చువల్గా గోవిందరాజు వాళ్ళు ఇదివరకు ప్రీవియస్గా ఉన్న వాళ్ళు కొందరు ఊర్లో ఉన్న వాళ్ళు గోవిందరాజుల కాలనీ అని పెట్టుకొని కొందరు షిఫ్ట్ అయ్యారు అక్కడికి. మీ రిమైనింగ్ పీపుల్స్ ఏంటంటే వాళ్ళకు రీహాబిలిటేట్ చేయడానికి అని చెప్పేసి మేము ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ అంటే దూరంగా ఉన్నది. అంటే ఇప్పుడు ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా, ఏదైతే వాళ్ళు ఫారెస్ట్ ఏరియా నుంచి పర్మిషన్స్ రావు. మేము ఒకటి ఐడెంటిఫై చేసి పెట్టాము దొడ్ల అవతల. అది వాళ్ళు ఏంటంటే వీళ్ళు మీ దూరం అవుతుంది ఒప్పు అని మేము అక్కడికి రాలేము, ఫారెస్ట్లోనే ఉండాలని చెప్పేసి అని వాళ్ళు ఉద్దేశము. వ్యవసాయ భూములు ఉన్నాయి కాబట్టి అది ఆల్రెడీ గవర్నమెంట్ నోటీస్లో ఉన్నది, కలెక్టర్ గారి నోటీస్లో ఉన్నది. ఎప్పుడు అయితే అప్పుడు పర్మిషన్స్ అవన్నీ వస్తే దాని ప్రకారంగా వాళ్ళను రీహాబిలిటేట్ చేసి షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, మొత్తం ఎన్ని కుటుంబాలు మీరు ఐడెంటిఫై చేశారు సార్ ఈ లోతట్టు ప్రాంతాలలో? ఎన్ని షిఫ్ట్ చేయాలనే పరిస్థితులు ఉంటాయి? కొండాయిలో ఒక మొత్తం పాపులేషన్ 600 ఉంటారు కొండాయిలో. 5 గ్రామాలు అంత అవసరం ఉండదు. ఇప్పుడు ఈ మలయాళ అనేది హైట్లోనే ఉంటుంది. ముంపు ఒక ఓన్లీ కొండాయికే ప్రమాదం ఉన్నది. అదే పవర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పి అంటున్నారు. పవర్కి సంబంధించింది అది ఏమి ఉండదు, ఇష్యూస్ ఏమి లేవు. వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా చేస్తారు. ఏమైనా ఇష్యూస్ ఉంటే
మాకు చెప్పచ్చు, కలెక్టర్ గారికి చెప్పచ్చు. రైట్. అయితే ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఒక్కొక్క ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్లో ఉంటున్నామని చెప్పి అంటున్నారు. ఏది ఉన్నా సరే అర్ధ గంటకు ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడంలో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి కూడా వీళ్ళు లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఎప్పటికీ ఇది ప్రాబ్లమే కాబట్టి కొంత వేరే ప్రాంతాల్లో కూడా స్థలాన్ని పరిశీలిస్తున్నాము. కాకపోతే వాళ్ళ వ్యవసాయ భూములకు దూరంగా ఉంటాయి కాబట్టి దీన్ని వెళ్ళడానికి ఒప్పుకోకపోవడంతోనే ఇంత తాత్సారం జరుగుతుందని చెప్పి అంటున్నారు. వాళ్ళు కనుక ఒకవేళ సుముఖత వ్యక్తం చేస్తే దొడ్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ల్యాండ్లోకి షిఫ్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రాంత వాసులు మాత్రం ఇక్కడ గోవిందరాజుల ప్రాంతాన్ని వీళ్ళు చూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఫారెస్ట్ భూముల్లో ఉండడంతో అనుమతులు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పటికైనా సరే ఈ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడంలో కూడా అధికారులు మొత్తం పూర్తి సన్నద్ధతతో ఉన్నాము. ఎప్పుడు వర్షాలు వచ్చినా ఎప్పుడు వరదలు వచ్చినా కానీ ఇక్కడ రెక్టిఫై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కొండాయి నుండి కెమెరా పర్సన్ పాషాతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.